హలో నమస్తే, నేను మీ సాగర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారితో అతి సన్నిహితంగా ఉన్న రమణ గారు మన వద్ద ఉన్నారు. నందమూరి ఫ్యామిలీతో ఆయనకున్న విశేషమైన అనుబంధాలు, ఆత్మీయ అనురాగాలు ఇప్పుడు మనతో పంచుకోబోతున్నారు. నమస్కారం అండి రమణ గారు. నమస్కారం సాగర్ గారు. సార్ మీ స్వస్థలం ఎక్కడ? మీరు నందమూరి ఫ్యామిలీకి ఎలా దగ్గర అయ్యారు? నా స్వస్థలము హైదరాబాద్ అండి. మా ఫాదర్స్ తాతగారు వాళ్ళంతా గుడివాడ అండి. గుడివాడ. సార్ ఓకే ఓకే. ఎలా మీరు? నేను పెద్దయ్య గారు 82లో పార్టీ పెట్టారు, తెలుగుదేశం పార్టీ. ఓకే ఓకే. ఆ పార్టీ తర్వాత నేను జాయిన్ అయింది అక్కడ వారి ఎస్టేట్లో 83 చివరిలో. ఓకే ఓకే. 83 చివరిలో రాజకీయ ప్రస్థానం మొదలైనప్పుడే మీరు ఎంటర్ అయ్యాను సార్. అది ఇంకా అక్కడ ఎట్లా ఉండేదంటే ఆ స్టూడియోలో నేను జాయిన్ అయ్యాను. అది ముషీరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్స్ అని ఉండేది, అక్కడ స్టూడియో ఉండేది. ఆ స్టూడియోలో నేను ఒక మామూలుగా వర్క్ జాయిన్ అయ్యాను. అన్ని అడ్మినిస్ట్రేషన్ కానీ, టెలిఫోన్స్ కానీ, ఇవి కానీ అన్నీ చూసుకునేవాడిని. అలా చేస్తున్న క్రమంలో అక్కడ ఒక త్రిచక్రం అంటే ఆటో. అవునా? ఓకే ఓకే. అంటే వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం అంటే అది ఫస్ట్ మామూలుగా అది ఉండింది. అప్పుడు ఎవరు యూజ్ చేసేవాళ్ళు కాదు. ఒక రోజు నేను డ్రైవింగ్ చేస్తే సరే ఇదేదో బాగుంది కదా కొద్దిగా అని చెప్పేసి ఇంకా అలా అలా హరికృష్ణ గారు పిల్లలు స్కూళ్ళకి వాటికి ఇవి చేసుకుంటూనే అది కూడా పార్ట్ టైం లాగా చేసుకు అలా అలా ఇంకా ఈ జాబ్ పోయింది. ఇంకా పర్మనెంట్ గా త్రిచక్ర రథసారథిగా ఇంకా పర్మనెంట్ గా ఇంకా వండిపోవాల్సి వచ్చింది. పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు, తారక్, కళ్యాణ్ రాము, జానకి రామ్ గారు. అవునండి. ఓకే. సరే, ఈ పెద్ద ఆయన దగ్గర ఓకే వారసులు తీసుకుంటే హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, అంటే వాళ్ళ ఫ్యామిలీతో మీరు ఎలాగా ఉండేవారు సార్? హరికృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీతో నాకు అనుబంధం చాలా బాగుండేదండి. ఫ్యామిలీలో అందరి ఇళ్ళకి కానీ అందరితోని కానీ కలివిడిగా ఉండేవాళ్ళం. ప్రతి ఒక్కరు రమణ అంటే చాలా బాగా చూసుకునేవాళ్ళు, చాలా బాగా అభిమానించేవాళ్ళు. వాళ్ళ అభిమానం. ఇంకోటి పెద్దయ్య గారు అంటే నాకు చాలా అభిమానం. అసలు జాయిన్ అవ్వడమే ఆయన అభిమానంతో అక్కడ జాయిన్ అయ్యాను. ఇంకా అక్కడ వాళ్ళ అభిమానం మామూలుగా మరవలేనిది. ఇది ఇప్పటికీ మర్చిపోలేను నేను అది వాళ్ళ అనుబంధం. గ్రేట్ అండి. సార్ రామారావు గారు సతీమణి ఉన్నారు కదా, అమ్మగారు బసవతారకమ్మ గారు, ఆమె ఎలా ఉండేవారు సార్? అంటే అందరిదా కలివిడిగా ఉంటూ మీరు దగ్గరగా చూసారు కదా, ఆమె మనస్తత్వం ఎలా ఉండేది? ఆవిడ చాలా బాగా మంచిగా ఉండేవాళ్ళు అండి. ఎప్పుడన్నా హ్యాబిట్ సిటీకి వెళ్ళినప్పుడు మామూలుగా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడేవాడు, బాగుండేవాళ్ళు. కలిసి అప్పుడప్పుడు స్టూడియోకి కూడా వచ్చేవాళ్ళు. చాలా డిసిప్లిన్ అంట, ఏదో లైట్స్ పవర్, సేవ్ ద పవర్ అనేది అప్పట్లోనే ఆమె. అక్కడ మామూలుగా ఈ వాచ్మెన్స్ వీళ్ళంతా లైట్స్ అన్ని ఆన్ చేసి పెట్టేసేవాళ్ళు. ఓకే ఓకే. మామూలుగా యాదగిరి అని ఒక అబ్బాయి ఉండేవాడు స్టూడియోకి, అతను పిలిచి ఆ లైట్స్ ఎందుకు అక్కడ వేసారు అన్ని కొద్దిగా ఆఫ్ చేయండి, అది చాలా కేర్ తీసుకునేవాళ్ళు. అంత జాగ్రత్తగా ఉండేవారు. చాలా కేర్ తీసుకునేవాళ్ళు, చాలా ఇదిగా ఉండేవాళ్ళు. ఓకే ఓకే. అదే సరే, రామారావు గారు ప్రస్థానం స్టార్ట్ అయింది కదా పొలిటికల్ గా. అంటే మధ్యలో ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి కొద్దిగా ఫేస్ చేశారు. ఏది నాదోన్ల భాస్కర్ రావు గారు ఒక ఇష్యూ జరిగింది. అవునండి. అప్పుడు మీరు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉండేది సార్? వాళ్ళ ఇంట్లో అంత ఫ్యామిలీస్ అంటే బాధలు వ్యక్తపరచడం అంటే కొద్దిగా మానసికంగా ఏమైనా బాధపడిన సందర్భాలు? అందరం బాధపడ్డామండి. ఆయన మామూలుగా యుఎస్కి వెళ్ళారు. ఓకే ఓకే. పెద్దయ్య గారు అప్పుడు ఈయన కొద్దిగా రాజకీయాలు ఇది చేసి కొద్దిగా రాజకీయాలు చేశాడు నారాయణ భాస్కర్ రావు గారు. చేస్తే దాంతో పాపం ఆయన వచ్చిన తర్వాత చాలా నమ్మిన బంటుగా ఉండేవాడు.
ఉండి కూడా ఆయన ఇది చేశాడు. చేసిన తర్వాత కూడా ఈయన వచ్చి కూడా ఈయనకుండే ప్రజా అభిమానం చాలా ఉండేది. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. చాలా అందరం చాలా బాధపడ్డాము. ఆయన ముఖ్యంగా ఆయన చాలా ఇదైపోయారు, కృంగిపోయారు, ఏంటి ఇలా జరిగింది అని. కాకపోతే ఆయనకి ధైర్యం అందరూ ఫ్యామిలీయే గాని, అందరే గాని, అభిమానులే గాని, తర్వాత మిత్రులే గాని అందరూ కూడా చాలా ధైర్యం చెప్పారు. దాంతో ఆయన తట్టుకున్నారు, మళ్ళీ సాధించారు. సార్ మీరు మామూలుగా ఇంట్లో డ్రైవ్ చేసేవాళ్ళు అన్నారు కదా, అంటే పిల్లల్ని ఫ్యామిలీ, ఎప్పుడన్నా మీరు ఒక తీపి సంఘటన పెద్ద ఆయన దగ్గర అంటే ఆయన తీసుకొని ఎప్పుడన్నా మీరు డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిన సందర్భం ఏదైనా ఉందా? ఉందండి. ఇది మీకు తెలిసి ఉంటది, చెప్పండి సార్. ఆంధ్రదేశానికి అంతా అప్పుడు కొద్దిగా ఇది కూడా ఇదైంది. ఒకసారి మోహన్ గారు ఉండేవాళ్ళు ఆపరేటర్, ముందు రోజే నాకు ఇన్ఫార్మ్ చేశారు, ఇలా రేపు ఈ విషయం అని ఏం చెప్పలా, మీరు పొద్దున్నే ఇక్కడ టైంకి మీరు ఉండాలి అని అన్నారు. సరే నేను మామూలుగా వెళ్తూ ఉంటాం కదా క్యాజువల్గా, అలానే వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఇట్లా అసెంబ్లీకి పెద్దయ్య గారు ఇలా వెళ్ళాలి అని చెప్పారు. అది షాక్ అనమాట. అంటే ఏం సార్, దేని గురించి వెళ్ళాలన్నారు ఆయన? అంటే గవర్నమెంట్ వెహికల్ ని అవాయిడ్ చేసేసి మామూలుగా సొంత వెహికల్ లోనే వెళ్ళాలి అన్నట్టుగా అప్పుడు అనుకున్నారు. దాని తర్వాత ప్రభుత్వ వాహనం వాడను, సొంత వెహికల్ లోనే నేను అసెంబ్లీకి వెళ్తాను అనేది అప్పుడెప్పుడో పేపర్లో కూడా. తర్వాత పోలీసు డిపార్ట్మెంట్ అప్పారావు గారు, తర్వాత నరసయ్య గారు, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇది బాగుండదు, అంత సెక్యూరిటీ పర్పస్ ఇది సార్ అని అంటే ఆయన వినలేదు. కానీ ఆయన్ని తీసుకెళ్ళడం మాత్రం తీసుకొని వెళ్ళాను. అసెంబ్లీ దగ్గర రిటర్న్ జర్నీలో మాత్రం ఆయన వెళ్ళిపోమన్నారు. ఇంకా అప్పారావు గారు మీరు వద్దులేండి, మీరు ఆటోలో ఎవరెవరు వెళ్ళారు సార్? మీరు, శేఖర్ అని ఒక అసిస్టెంట్ ఉండేవాడు, అతను గవర్నమెంట్ బంట్రోత్ మామూలుగా చూసుకునేవాళ్ళు, అతను పెద్ద అయ్యారు. అంటే ఇది కాకుండానే మాకు చాలా మెమరీలు ఉన్నాయండి. ప్రతి నెల 30th కానీ 31st కానీ ఆ రోజు ఆయన దర్శనం కలిగేది. ఆయన్ని దర్శించుకునేవాడిని నేను. విష్ణు మేనేజర్ ఉండేవాళ్ళు స్టూడియోలో. నేను మామూలుగా ఎర్లీ అవర్స్ లో 4:30కి అంతా అక్కడ ఉండేవాళ్ళం, 4:30 ఆ టైంలో ఆయన అప్పటికే కార్యక్రమాలన్నీ మంచి కండువా వేసుకొని మంచిగా ఇదైపోయి సిట్టింగ్ హాల్లో వచ్చి కూర్చునేవాళ్ళు. అప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు ఉండేవాళ్ళు కాదు, సిబ్బంది తక్కువగానే ఉండేవాళ్ళు. పర్సనల్ గా ఆయనకి స్టూడియో జమా ఖర్చులు అవి అన్ని ప్రతిది కూడా చాలా ఇదిగా నిశ్చితంగా పరిశీలించి ఏంటి ఇదేంటి మంత్లీ చిట్టా నిజంగా ఆయనకి చాలా గ్రేట్ అసలు. అంటే చాలా మంది పట్టించుకోరు కానీ ఆయనకి ఉండేది రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, చాలా రెస్పాన్సిబిలిటీ ఉండేది. ఇంకా ఖర్చులన్నీ చూసి మళ్ళీ ఒక చెక్ ఇచ్చేవాళ్ళు. ఆ చెక్ తీసుకొని అంటే నేను కొద్దిగా బయట ఉండేవాడిని, విష్ణు గారు లోపలికి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ ఆయన నమస్కారం పెట్టడానికి వెళ్ళి అలా ఉండేది. అదే చెక్ తీసుకొని వెళ్ళి ఇక్కడ చిక్కడపల్లిలో ఆంధ్ర బ్యాంక్ ఉండేది, అక్కడ క్యాష్ డ్రా చేసుకొని ఇంకా స్టూడియోలో అందరికి శాలరీస్, తర్వాత అందరికి జమా ఖర్చులు అన్ని చాలా ఉండేవి అనమాట. ఈ డాబర్మన్ డాగ్స్ కానీ అవి కానీ వాటికి అంతా ఖర్చులు ఉండేవి, పాలు బెడ్. అప్పుడు చాలా బాగుండేదండి. నేను వచ్చినప్పుడు చరిత్ర నాయకన్ అని ఒక సినిమా చేశారు రామకృష్ణ స్టూడియో బ్యానర్ పైన. అది తమిళ్ సినిమా. అది చండశాసనుడు చరిత్ర నాయకన్ అని శివాజీ గణేశన్ గారి వాళ్ళ అబ్బాయి ప్రభు గారు, రాధ గారు అమ్మాయి హీరోయిన్.
ఇంత ఇక్కడ హైదరాబాద్ లోనే షూట్ చేశారు. స్టూడియోలో మొత్తం సెట్ వేసి స్టూడియోలో షూట్ చేశారు సీన్స్ అన్ని. చాలా బాగా వచ్చింది ఆ సినిమా. మీరు వెళ్ళేవారా? అంటే స్టూడియో వర్క్స్ ఏదన్నా ఉన్నా గానీ, అంటే అక్కడ లొకేషన్స్ కి వెళ్ళడం గానీ, ఎవరన్నా డ్రాప్ చేయడం గానీ, తర్వాత ఏమన్నా ఆఫీస్ వర్క్ FTC కూడా వెళ్ళేవాళ్ళం, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ కి. అక్కడ లెటర్స్ ఇవ్వడము, అక్కడి నుంచి పర్మిషన్స్ తీసుకోవడము. రామ్జీ గారు అని ఉండేవాళ్ళు, వైజాగ్ వాస్తవ్యులు. ఆయన హరికృష్ణ గారికి చాలా దగ్గర బంధువులు ప్లస్ మిత్రులు. ఆయన నేను ప్రొడక్షన్ అవి ఇవి వర్క్ అవి ఇవి చూసుకునే వాళ్ళం. వెజిటేబుల్స్ కానీ ఏవి కానీ సొంతంగా వెళ్ళి అక్కడ పర్చేస్ చేసి మళ్ళీ తీసుకొని వచ్చి అందరు. హరికృష్ణ గారు లేదండి, రామ్జీ గారు. హరికృష్ణ గారు మామూలుగా ఆయన బిజీ పర్సన్, బిజీ ఆయన చెప్పుకోలేను సార్, చాలా అభిమానం సార్. ఇంకా ఏ మూవీ చేశారండి మీరు ఉన్నప్పుడు? పెద్ద రామారావు గారు అనసూయం గారి అల్లుడు పట్టాభిషేకం చేశారండి. పట్టాభిషేకం అప్పుడు రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలో బాలయ్య బాబును విజయశాంతి గారు. అండ్ ఆ సినిమాకి అసలు మోహన్ కృష్ణ గారు తెలుసు కదా మీకు. మోహన్ కృష్ణ గారు యాక్చువల్ గా కెమెరామెన్ గా ఉండాల్సింది. అయితే ఆయన అన్నారు, రాఘవేంద్రరావు గారి బ్రదర్ కేఎస్ ప్రకాష్ గారు ఉన్నారు కదా, వాళ్ళ కాంబినేషన్ ఎందుకు మనం డిస్ట్రక్ట్ చేయడం, అది కానిచ్చేసేయండి ఒక సినిమా నేను అని ఆ కేఎస్ ప్రకాష్ గారే ఆ సినిమా చేశారు. అదంతా స్టూడియోలోనే పట్టాభిషేకం. ఆ సినిమాకి వైవిఎస్ చౌదరి గారు ఎంట్రీ. అవునా? మొట్టమొదటి ఆయన ఓనమాల మా స్టూడియోలో గారు పట్టాభిషేకం. ఆయన కూడా అక్కడే రూమ్ లో ఉండేవాళ్ళు, స్టూడియోలోనే ఉండేవాళ్ళు. ఆయన కూడా బాగా ఆదరించారు. ఆ అభిమానమే ఆయనకి చూపించుకున్నారు కూడా హరికృష్ణ గారు గాని, తర్వాత మోహన్ కృష్ణ గారు గాని, అందరూ చాలా అభిమానం. ఆల్రెడీ పెద్ద ఆయనకి వీరాభిమాని కదా రామారావు గారికి. చాలా 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 చాలా. ఇప్పుడు ప్రెసెంట్ లోగో కూడా ఉంటది రామారావు గారు, ఆయన బ్యానర్ కు లోగో కూడా ఉంటుంది. అదే ఉంటుందండి. సరే, హరికృష్ణ గారు ఎలా ఉండేవారు సార్? అంటే ఆయన కొద్ది కోపం మామూలుగా ఎక్కువగా అనుకుంటాను. బిజీ టైంలో మీద ఎప్పుడైనా కోపడ్డం గానీ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా హరికృష్ణ గారి విషయం? ఆయన అసలు అందరూ అట్లా అనుకుంటారండి. అవును, అంటే మామూలుగా కొంతమంది ఆట అది ఇది అని అనుకుంటారు, కానీ మామూలుగా ఆయన ఎప్పుడు శాంతమే. కాకపోతే కోపం వస్తే అది పట్టలేము. అవునా? మామూలుగా ఆయన చాలా ఎక్కువ ఇది కారు. అయ్యారంటే మాత్రం చాలా ఇదిగా ఉంటది. మా పైన అంతే, వర్కర్స్ పైన అంతా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఏదన్నా ఇష్యూస్ వస్తే ఏదో చెప్పేవాళ్ళు, చాలా బాగా చూసుకునేవాళ్ళు. స్టూడియో అంతా ఆయన దీంట్లోనే జరిగేది. చైతన్య రథం గాని ఇవి గాని అవి గాని. చైతన్య రథం ఏదన్నా పెద్దయ్య గారు టూర్ కి వెళ్తున్నారు అని అంటే 15 రోజుల నుంచి మాకందరికి ఉండేది, మామూలుగా ఉండేది కాదు. అందరూ అటెన్షన్ లో ఉండేసి అందరూ తల ఒక కార్యక్రమం పనులు, అది సీటింగ్, ఆయన కూర్చునేది, లైటింగ్ గానీ, బ్యాటరీ ఇవే గానీ, రిపేర్సే గానీ. ఆర్ముగం అని ఒక మెకానిక్ ఉండేవాడు, ఆయన వచ్చి ఆయన తక్కువ చేసేవాడు వర్క్. హరికృష్ణ గారు హరిబాబు అనేవాళ్ళం, బాబు గారు, హరిబాబు గారు, ఆయనే మొత్తం ఆ వర్క్ అంతా ఆయనే చేసేవాడు. పేరుకు మాత్రం మాత్రం మెకానిక్ వచ్చేవాడు, కానీ టోటల్ గా అది మొత్తం ఆయన పర్యవేక్షణ ప్లస్ ఆయనే అంతా ఆయనే చేసేవాడు. ఎలక్ట్రికల్ వర్క్ కానీ మంచి టెక్నికల్ మైండ్. ఎంత టెక్నికల్ మైండ్ అంటే అసలు మనం ఇమాజిన్ చేయలేం. బండిని బట్టి, సౌండ్ని బట్టి ఆయన దాని ప్రాబ్లం చెప్పేస్తే అంత ఇది. సార్, చైతన్య రథం ఈయన డ్రైవ్ చేసేవారు కదా, అంటే ఆయన మీరు కళ్ళారు చూసిన సందర్భం ఏదైనా, అంటే ఈయన ఇంత కష్టపడుతున్నాడే అన్నది ఏదన్నా హరికృష్ణ గారి విషయంలో మీకు అనిపించిందా? మాకు అనిపించేది. మేము చాలా ఇది ఆయనకి వాటర్ తీసుకొని వెళ్ళి ఇచ్చేవాళ్ళం. ఆయన అలసిపోయి వస్తే ఇమీడియట్లీ ఆయనకి ఎదురు వెళ్ళి ఆయన్ని, అంటే మాకు ఎట్లా ఉండేదంటే అసలు ఆయన ఇలా చేస్తున్నారా అంటే మామూలుగా ఒక పర్సన్ లాగా ఒక డ్రైవింగ్ అన్ని కిలోమీటర్లు అది ఎవరికి సాధ్యం కాదండి.
డ్రైవర్ అయినా కానీ అలసిపోతాడు, ఇంకా నేను చేయలేనని తప్పుకుంటాడు. నెవర్. ఆయన ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా అని వ్యాన్ కింద పడుకుని వేల కిలోమీటర్లు ఆయన డ్రైవింగ్ ఆయన అదే వ్యాన్ కింద పరుపు వేసుకొని చేసేవాళ్ళు, రిపేర్ చేసేవాళ్ళు, పడుకునేవాళ్ళు అన్ని. ఆయన నిజంగా ఒక ఫాదర్ కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఎలా ఇచ్చారంటే ఆయన ఎప్పుడు కూడా నాన్న అని పిలిచింది మేము ఎప్పుడు వెళ్ళలేదు. అవునా సార్, సీఎం గారు, అబ్బో సార్ అంతే. ఆయన పిలిచారు సార్ సార్ సీఎం చాలా గ్రేట్ అండి. అందరూ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అబ్బాయిలందరూ కూడా అందరూ కూడా చాలా రెస్పెక్ట్ అండి పెద్దయ్య గారికి. నిజంగా అదృష్టవంతుడు. అవును. సార్ ఇంకొకటి దానవీర సూరకర్ణ ఆ మూవీ గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే ఆ షూటింగ్ టైంలో మీరు టైంలో నేను లేనండి. కాకపోతే ఆ టైంలో నేను స్కూల్కి వెళ్ళేవాడిని. ఓకే ఓకే. దానవీర సూరకర్ణ ఆ సినిమా, కానీ ఆ సినిమా మామూలుగా లేదండి. అది దాన్ని ఇప్పటికీ చూసుకుంటూనే ఉంటాం. అది మర్చిపోలేని సినిమా. అది రామకృష్ణ సినీ స్టూడియోస్ లో చెప్పుకోదగ్గ నంబర్ 1 ప్లేస్ అంటే దానవీర సూరకర్ణ నాకు తెలిసిన మటుకు. అందులోనే మొత్తం షూట్ చేశారు కదా. అందులోనే మిగతా అవుట్డోర్ ఇక్కడ సైనిక్పురి, అక్కడ కీసరగుట్ట, ఆ ప్లేసెస్ కి అంతా వెళ్ళారు. ఆ ప్లేసెస్ కూడా నేను అప్పుడు తెలుసు నాకు. అప్పుడు చూడ్డానికి వెళ్దామని వెళ్ళేవాళ్ళము. చాలా బాగా చేశారండి దాంట్లో. అన్ని రోల్స్, అన్ని క్యారెక్టర్స్, ఆయన అభినయం. ఆయన నిజంగా తెలుగు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా ఆయన చేసిన మేలు ఎవరు మర్చిపోలేదు, ఇప్పటికీ మర్చిపోలేమండి. ఎందుకంటే ఎవరు ఏ సీఎం కూడా చేయలేదు. ఇప్పటికీ మేము అనుకుంటాం 2 రూపాయల కిలో బియ్యం. తర్వాత ఆయన నుంచి వీళ్ళంతా నేర్చుకుని ఇప్పుడు అవలంబిస్తున్నారు. ఇప్పుడు ఆయన దీంట్లో వీళ్ళు ఇది చేస్తున్నారు అంతే తప్ప మొట్టమొదట ఆయన నుంచే స్టార్ట్ అయింది. ఆయన నిజంగా ప్రతి వాడికి ఇల్లు ఉండాలి, పేదవాడు ఆకలితో ఉండకూడదు. ఆయన మనం గ్రేట్ అండి, గ్రేట్. ఒక విషయం తీసుకుంటే నందమూరి తారక రామారావు గారు పార్టీలో ఉంటూ ఆయనకి ఇష్టడుగా కేసీఆర్ గారు ఎలా ఆయన దగ్గర పరిచయం ఎలా అయ్యారు అంటే, మీరు అతి దగ్గరగా చూశారు కదా కేసీఆర్ గారిని, పెద్ద రామారావు గారిని. వీళ్ళిద్దరు ఎలా ఉండేది సార్ అటాచ్మెంట్స్? వీళ్ళిద్దరనే కాదండి, ఇప్పుడు ఉండే ప్రముఖులు ఎవరైతే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వేరే వేరే పార్టీలలో ఎక్కడెక్కడ ఉన్నా, ఏ స్థలాలలో ఉన్నా, ప్రదేశాల్లో ఉన్నా కానీ ఆ బళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళే. ఆయన దగ్గర ఆయన ఆ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే శాఖోపశాఖలుగా వీళ్ళంతా విడిపోయారు. కానీ ఒకప్పుడు టీడీపీలోనే ఉండేవాళ్ళు, అంతా ఉమ్మడిగా ఉండేవాళ్ళు. కేసీఆర్ గారు కూడా టీడీపీలో ఒక నాయకుడిగా ఉండేవాళ్ళు. ఆ తెలుగుదేశం పార్టీ అభిమానంతో అన్నగారు అంటూ వచ్చారు. రామారావు గారు ఆయనకి మంచి పదవి, మంచి ఇది ఇచ్చారు. టీడీపీలో ఒక స్థానాన్ని కల్పించారు ఆయన రామారావు గారే. ఆ అభిమానమే ఎక్కువ ఉండేది ఆయనకి. అప్పట్లో కేసీఆర్ కొద్దిగా సన్నగా ఉండేవారు అనుకుంటా. ఇప్పటికి అప్పటికి చాలా తేడా ఉంది, గుర్తుపట్టలేము. అప్పుడు కేసీఆర్ గారికి ఇప్పుడు కేసీఆర్ గారికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడంతా జనాల్ని వేసుకొని వచ్చేవాళ్ళు. ఆ కరీంనగర్ లో జనాల్ని ఒక మంది మార్బలంతో వచ్చి జయ జయ అనుకుంటూ, జయ తెలుగుదేశం అనుకుంటూ వచ్చేవాళ్ళు. స్టూడియోకి వచ్చేవాళ్ళు. ఏదైనా గానీ, మీటింగ్స్ అయినా గానీ స్టూడియోలోనే జరిగేవి. అక్కడే అందరూ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఈ జానారెడ్డి గారు కానీ, మాధవరెడ్డి గారు కానీ, వీళ్ళంతా చాలా మంది ప్రముఖులంతా స్టూడియోకి. రేణుకా చౌదరి గారు, రేణుకా చౌదరి గారు కూడా, గ్రంథి మాధవి గారు కానీ, చాలా మంది. అసలు ఇప్పుడు వాళ్ళు ఎవరో మనకి తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు అన్నట్టుగా ఉంటారు. వాళ్ళని కూడా చూసి అసలు అసలు అనుకున్నారా కేసీఆర్ గారు ఒక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి మంచి కీలక పదవి ఇచ్చారు. టీడీపీలో ఒక రవాణా శాఖ మంత్రిగా ఇచ్చారు.
ఆయన మంచిగానే ఉండేవాళ్ళు. కాకపోతే పెద్దయ్యార తర్వాత ఆయన సపరేట్గా పార్టీ పెట్టుకొని, బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని మళ్ళీ ఈ తెలంగాణ విడిపోయి రాష్ట్ర రాజధానులు ఉమ్మడిగా ఉండే రాజధాని చీలిపోయి అలా అంతా విభజన జరిగింది. ఆయన చేసుకున్నారు ఆయన. సార్ కేసీఆర్ గారు రాజకీయాలకు రాకముందు ఆయన ప్రొఫెషన్ ఏంటో మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది కదా సార్? ఆయన ప్రొఫెషన్ అంటే ఆయన మామూలుగా చిన్నగా ఏదో పాస్పోర్ట్ ఆఫీస్ లో వర్క్ అవి ఇవి చేసుకుంటూ ఉండేవాళ్ళని విన్నాము. అంతే తప్ప ఏం లేదు. అక్కడ వాళ్ళ కాంటెస్ట్ వాళ్ళ ఏరియాలో కాన్స్టిట్యూషన్స్ లో ఆయన కొద్దిగా పలుకుబడి తెచ్చుకొని, అప్పుడు టీడీపీ బాగా రైజ్ లో ఉండేది కాబట్టి ఆ పార్టీలో జాయిన్ అయ్యి రామారావు గారు అభిమాని కూడా అని దానివల్ల ఆయన రావడం జరిగింది. అంతే. ఈరోజు ఆయన ఉన్నాడంటే పెద్ద ఆయన ఆశీస్సులు కూడా ఆయనకు ఉన్నాయి మెండుగా. అదే మండు తత్వం. తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఫైట్ చేశారు. ఎవరు గాని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీపతి రాజేశ్వరరావు గారు, శ్రీపతి రాజేశ్వరరావు గారు ఎన్టీఆర్ అభిమానిగా, ఆయన సినిమాలప్పుడు అభిమానిగా ఆయన థియేటర్స్లలో అక్కడ ఇక్కడ మామూలుగా ఇది చేసేవాళ్ళు. అప్పటి నుంచి ఆయన అభిమాని. ఆయనకి సనత్ నగర్ నియోజకవర్గంలో ఆయనకి ఎమ్మెల్యేగా, తదనంతరం వాళ్ళ 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 ఏరియాస్ లోనే అందరూ శ్రీనివాస్ యాదవ్ గారు అందరూ వాళ్ళంతా అక్కడ వాళ్ళే. సార్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొద్ది కారణాల వల్ల సంక్షోభం జరిగింది. అప్పుడు ఆ ఎస్టేట్స్ లో మొత్తం ఎమ్మెల్యేలు అందరూ అక్కడ ఉండి దాని గురించి కొద్దిగా ఆసక్తికర విషయాలు చెప్పండి సార్. ఆ టైంలో ఎలా ఉండేది అంటే పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఎమ్మెల్యేలంతా అక్కడ 15-16 రోజులు స్టూడియోలో ఉన్నారు. వాళ్ళకి వసతి అంతా కల్పించారు, రాజభోగాలు అనుభవించారు వాళ్ళు. మామూలుగా ఎన్నడూ చూడని అభిమానం అంతా మేము చూసాము. అప్పుడు వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండి ఆయనకి సపోర్ట్ చేశారు. అంటే ఏమంటే బయట అపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళ పైన దౌర్జన్యం చేయడాలు అవి ఉంటాయని వాళ్ళని అక్కడ ఉండడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ బాగా చేశారు అభిమానంతో. మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కారు. ఆయన నేను చెప్తున్నానండి, ఇప్పుడు మోడీ గారు ఎట్లా అంత అభిమానం ఉందో ఆయన ఎప్పటికీ సీఎం గానే ఉండేవాళ్ళు. నేను ఇప్పటికీ ఆయన సీఎంఏ మాకు. ఏ మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా ఆయన సీఎం గారే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిజంగా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆయన విజన్ కదా, ఆయన విజనరీ వేరు. చాలా అదృష్టవంతులు ఆంధ్ర ప్రజలంతా అదృష్టవంతులు అండి. వాళ్ళు చేసుకున్న పుణ్యం అనుకోవాలి. ఆయన కూడా చాలా కష్టాలు అన్ని భరించి ఆయన వచ్చారు. నిజంగా చాలా. సరే ఈ మధ్య కాలంలో ఏమన్నా వాళ్ళ ఇంట్లోకి ఏమన్నా మీరు వెళ్తుంటారా? అంటే ముందు నుంచి ఉన్నారు కదా, ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారి ఇంటికైనా తర్వాత లోకేష్ గారు ఏదైనా ఫంక్షన్లకు కానీ వెళ్ళడం? ఫంక్షన్స్ వెళ్ళేది ఉండదు కానీ మామూలుగా రీసెంట్ గా హరికృష్ణ గారు కాలం చేసినప్పుడు, జానకిరామ్ బాబు కాలం చేసినప్పుడు, తారక రత్న బాబు కాలం చేసినప్పుడు, అటువంటి టైంలో, ఎందుకంటే మళ్ళీ నాకు వాళ్ళు కనపడరు, నేను వాళ్ళని మళ్ళీ చూడలేను కదండి. ఆ టైంలో ఎవరు ఏంటి అప్పుడు అంతా ఇవన్నీ మాగదులు గాని పూజారులు గాని ఇవన్నీ ఎవరు అడ్డంకులు ఉండవు మనకి. ఆ టైంలో వాళ్ళని వెళ్ళి వాళ్ళని చూడడం జరిగింది, చూసుకున్నాను తృప్తిగా. బాలకృష్ణ గారిని ఏమైనా కలిసారా? లయన్ సినిమా చేసామండి. దాంట్లో నేను బాబీ ప్రసాద్ గారికి ఆయనకి అసిస్టెంట్ గా ఉండేవాడిని. ఆయన చూశారు, బాలయ్య బాబు గారు నన్ను ఎప్పుడు చూసేవాడు, ఎందుకంటే సినిమా అంతా చేసాము. చూసేవాడు, వీడు ఎవడరా ఎక్కడో చూసాము అనుకునేవాళ్ళు, ఎక్కడో చూసాము అనుకునేవాళ్ళు. నేను కూడా ఆయన్ని
అంటే మన వర్క్ మనది ఉండేది, ఆ షూటింగ్ ప్యాకప్ అవగానే వెళ్ళిపోయేవాళ్ళు, చూసేవాళ్ళు మధ్య మధ్యలో. నేను కానీ ఆయన దగ్గరికి వెళ్ళి పలానా నేను అని అంటే ఆయన ఎప్పుడు ఆయన ఇప్పుడు మననం చేసుకుంటూ యాక్టింగ్ అవి ఉండేవాళ్ళు. అయితే అప్పుడు మనం మధ్యలో పోతే ఆయన డిస్టర్బ్ అవుతాం, అది నేను చేయదలుచుకోలేదు, బాగుండదు ఆ టైంలో. హరికృష్ణ గారికి అయితే మీకు బాండింగ్ ఎక్కువ ఉండేది అనుకుంటా. ఆయన మామూలుగా కదా, హరికృష్ణ గారు మేము అంతా సహపంక్తి మామూలుగా షూటింగ్. సార్ హరికృష్ణ గారి విషయానికి వస్తే అడగాలనిపిస్తుంది. పరిటాల రవి గారు, హరికృష్ణ గారు అసెంబ్లీలో వాళ్ళు కొద్దిగా ఒక ఇద్దరు మిత్రులాగా పక్క పక్కనే ఉండేవారు కదా, బాండింగ్ ఎక్కువ ఉండేది. ఎలా సార్ అదే మీరు అంటే ఈయన గాని రాయలసీమ వెళ్ళినా గాని ఆయన అక్కడ మనుషుల్ని పురమాయించి అక్కడ ఆయనకి వసతులు కల్పించి ఒక ఇదిగా ఒక అన్నగారి అదే పెద్ద గారి పైన అభిమానం, అబ్బాయి హరికృష్ణ గారు అని చెప్పి అభిమానంతో ఆయన్ని బాగా దగ్గరయ్యారు. శ్రీరాములయ్య సినిమా కూడా చేశారు కదా, శ్రీరాములయ్య సినిమా చేశారు, అది చౌదరి గారు. అవును. ఇప్పుడు మోహన్ బాబు గారు వచ్చారా సార్ ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూసిన సందర్భాలు ఆయన పలకరించేది? ఉందండి, మోహన్ బాబు గారు చాలా సార్లు వచ్చారు, చాలా ఇదిగా ఉండేవాళ్ళు టీడీపీలో, చాలా ఇది. మోహన్ బాబు గారు ఆయన రాజ్యసభ ఎన్నిక అయింది కూడా ఆయన పెద్ద ఆశీస్సులు. పెద్దయ్య గారు అంటే చాలా ఇదిగా ఉండేవాళ్ళు అభిమానంగా. దాని తర్వాత ఇంకా ఆయన రాజకీయం తర్వాత తదనంతరం ఆయన వేరే రూట్లో వెళ్ళిపోయారు. మోహన్ బాబు గారికి గాని, జయసుధ గారు గాని, జయప్రద గారు గాని వీళ్ళంతా టీడీపీలోనే ఉండేవాళ్ళు. టీడీపీలో ఉండి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారు, ఏ రాజకీయాల్లో ఏ పార్టీలలో ఉన్నా గానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అండి. తాను ఒకటే ఏదండి, తానంతా తాను ఒకటే, మిగతా అందరూ ఇదనమాట, డిజైన్స్ వేరు. కరెక్ట్. అదే తాను. దాసనారాయణ గారు ఎప్పుడన్నా వచ్చారా సార్? నారాయణరావు గారు నేను లేదండి, నేను ఆయన్ని బయట చూడటమే తప్ప స్టూడియోకి. నాగేశ్వరరావు గారు వచ్చారు, రామారావు గారి దగ్గరికి వచ్చారు, స్టూడియోకి వచ్చారు. అప్పుడు ఆయన ఏదో 2-3 షార్ట్స్ స్టూడియోలో షూటింగ్ చేశారు, ఆ షూటింగ్ కి వచ్చారు ఆయన మన రామకృష్ణ సినీ స్టూడియోస్ కి. దాని తర్వాత స్టూడియో షిఫ్ట్ అయిందండి, ముషీరాబాద్ నుంచి నాచారంకి షిఫ్ట్ అయింది. అక్కడ ఇక్కడంతా షాపింగ్ కాంప్లెక్స్ చేసేసారు ముషీరాబాద్ లో. అక్కడ చాలా లాంగ్ అయిపోయింది అందరికి, లాంగ్ అయిపోయింది. నాచారంలో అక్కడ 2 ఫ్లోర్స్ కట్టేసి బ్రహ్మర్షి విశ్వామిత్ర ఫస్ట్ మూవీ అక్కడ ఆవిడ మీనాక్షి శేషాద్రి గారు, బాలీవుడ్ ఆర్టిస్ట్. ఆవిడ సౌత్ నుంచే, ఆమె సౌతే, చెన్నైయే, బాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. హీరో అని ఒక సినిమా చేశారు ఫస్ట్ జాకీ ష్రూఫ్ తోని. తర్వాత ఈ సినిమాకి బ్రహ్మేష్ విశ్వామిత్రలో క్యారెక్టర్. ఇంకా ఏ సినిమాలు చూస్తారు సార్ పెద్ద మీరు? ఎన్టీఆర్ గారి సినిమాలు ఏ దాంట్లో వర్క్ చేశారు? నేను బ్రహ్మర్షి విశ్వామిత్ర అదొకటే. తర్వాత మామూలుగా మామూలుగా మా స్టూడియోలో రికార్డింగ్ అయ్యేది, ఆయన ప్రసంగాలు కానీ దద్దరిల్లిపోయేది. మామూలుగా ఆయన్ని ప్రెస్ ఇంటర్వ్యూస్ అవి ఇవి అయ్యేది. ఆయన మామూలుగా కంచుకంటాం, ఆయన వస్తున్నారంటేనే స్టూడియోకి వస్తున్నారని అంటేనే అలర్ట్ అయిపోయేవాళ్ళం అంతా. మొత్తం అలర్ట్ అంటే ఆయన 3:00 అలా వచ్చి 3:30-4 వచ్చేసేవాళ్ళు, మేము 2 రెడీ అయిపోయేవాళ్ళం ముందే స్టాఫ్ అంతా. ఎందుకంటే ఆయనకంటే ముందు మేము ఉండాలి, అక్కడ ఉండాలంటే ఏం లేదు, మేము చేసేది ఏం ఉండదు, అటెన్షన్ లో మేము ఉన్నాము అంతే. దాని తర్వాత మమ్మల్ని ఆ సెక్యూరిటీ వచ్చేసేది, ఎవడి పట్టుకాడు అటు ఇటు వెళ్ళిపోయేవాడు. ఏమంటే మేము ఉన్నాము, మీ ప్రెజెన్స్ లో ఉన్నాము అని చూపించుకోవడానికి అంతే తప్ప ఆయన రాగానే మేము ఆయన పక్కనే ఉండేసి మేమంతా అక్కడే ఉండేవాళ్ళం కాదు. గవర్నమెంట్ వాళ్ళు ఉండేవాళ్ళు, సెక్యూరిటీ ఉండేది, ఎవరిని అక్కడ
పంపించేసేవాళ్ళు. ఇంకా ఆయన ప్రసంగం, ఆయన మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత పర్సనల్ గా కావాలంటే మమ్మల్ని అందరినీ వచ్చి పలకరించేవాళ్ళు అభిమానంతో. అది బాగుండేదండి. ఆయన వస్తుంటేనే మాకు తెలిసిపోయేది ఆ కిర్రు చెప్పులు, నా శబ్దాలు. సార్ ఫైనల్ గా ప్రసన్న కుమార్ గారు మీకు ఎలా పరిచయం సార్? ప్రసన్న కుమార్ గారు నాకు వాళ్ళ బంధువులు, వాళ్ళకి రామారావు గారికి చాలా దగ్గర బంధువులు. వాళ్ళు స్టూడియోకి వస్తూ ఉండేవాళ్ళు. అలా ఆయన చాలా అభిమానం ఎక్కువ. మోహన్ కృష్ణ గారు దగ్గర బంధువు. ఆయన ఎస్టేట్ వ్యవహారాలు అవి ఇవి అన్ని ఆయనే చూసుకునేవాళ్ళు. అందరిది కాకుండా ఆయన ఎట్లా అంటే ఫిలిం ఛాంబర్కి ఇప్పుడు ప్రెసెంట్ గా ఆయన సెక్రటరీగా ఉన్నారు. నేను ఇంతమందిని కలవడానికి నాకు కుదిరేది కాదు. వెళ్తే అందరూ ఉండేవాళ్ళు. ప్రసన్న గారిని మాత్రం ఈజీగా కలవచ్చు. ఎందుకంటే ఆయన లేదు, కొన్ని మాగదులు గాని పూజారులు గాని ఎక్కువ ఉండరు ఆయన దగ్గర. డైరెక్ట్ గా వెళ్ళి కలుస్తారు. నాకు ఏదన్నా సాధక బాధలు ఉంటే ఆయనతో చెప్పుకుంటాను. చాలా హెల్ప్ చేశారండి ఆయన. ఫీజు రీఎంబర్స్మెంట్స్ కి వాటికి వీటికి కొద్దిగా ఛాంబర్ తరఫు నుంచి హెల్ప్ చేశారు 2-3 times. ఇప్పటికి కూడా ఆయన కరోనా టైంలో కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. కరోనా టైంలో స్పెషల్ గా ఆయన కలిశాను, అన్ని చూసుకున్నారు. నాకు కొన్ని ఫైనాన్షియల్ గా కానీ, తర్వాత ఇటు ఇంటికి సపోర్ట్ గా అన్ని రైస్ గానీ అవి గానీ పంపించారు. అట్లా దాంట్లో ముందుంటారు హెల్ప్ చేయాలంటే. అంటే స్టూడియోలో అప్పుడు స్టూడియోకి వచ్చేవాళ్ళు, కాసేపు కూర్చునేవాళ్ళు, మోహన్ కృష్ణ గారితో వచ్చేవాళ్ళు, మామూలుగా వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు నన్ను చాలా తెలుసు, నేనేంటి, నా వారికి ఏంటి, ఎలా ఉంటాడు ఏంటి, నా వర్క్ నేను చూసుకునేవాడిని. స్ట్రైట్ ఫార్వర్డ్. నేను కూడా నా పని ఏంటో నేను చూసుకునేవాడిని. వేరే విషయాల్లో తలదూర్చేవాడిని కాదు. అది ఆయనకి బాగా నచ్చింది. ఎప్పటికీ బయటకు వచ్చినా కానీ, తర్వాత 2-3 సార్లు కలిసినా కానీ ఆయన గుర్తుపట్టి రమణ అని పిలిచేవాళ్ళు. ఇంకా వేరే వాళ్ళు రమణ అంటే తెలియదు. అది సార్ ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి, మీరు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? ప్రాజెక్ట్స్ అని ఏం లేదు సార్. ఇప్పుడైతే నేను మెడికల్ కొద్దిగా నేను అన్ఈజీగా ఉంది. హెల్త్ చాలా ఇదైపోయింది. డాక్టర్స్ చెప్పారు కొద్దిగా రెస్ట్ లో ఉండమన్నారు. అక్కడ అంతా మామూలుగా ఈ లెఫ్ట్ సైడ్ అంతా పెయిన్ వచ్చేసి బ్లడ్ క్లాట్ అయిపోయేసి దాని నుంచి చాలా ఎఫెక్ట్ ఇచ్చి చాలా సిక్ అయ్యాను. అయ్యో. అప్పటి నుంచి నాకు కరోనా టైంలో కాకుండా మధ్యలో కరోనా వచ్చిందండి. కరోనా టైం పీరియడ్ అయిపోయిన తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా నాకు ఎఫెక్ట్ ఇచ్చింది. ఆ ఎఫెక్ట్ నుంచి టోటల్ గా పడిపోయానండి. అంతకుముందు మామూలుగా ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదిగి మామూలుగా వర్క్ చేసుకునేవాడిని ఆనంద్ సినీ సర్వీస్ లో. షూటింగ్స్ అవి ఉండేవి. కెమెరా డిపార్ట్మెంట్ కానీ, సౌండ్ డిపార్ట్మెంట్ కానీ, ఒక లైట్మెన్ నుంచి ఆ స్థాయి నుంచి కొద్దిగా చేసుకుంటూ ఉన్నాను. ఆల్రౌండర్, అన్ని రంగాల్లో ఉండేవాడిని. సార్ ఇప్పుడు పెయిన్ అన్నారు కదా, అంటే పెయిన్ అంటే నర్వ్స్ నుండి హెడ్ కా ఎలాగా? అదే ఇక్కడ బ్లడ్ ఒక్కొక్కసారి బ్రెయిన్ లో క్లాట్ అయ్యేది. దానికి తగ్గ మెడిసిన్స్ చెప్పారా డాక్టర్ గారు ఎలా ఉండాలి ఏంటి చెప్పారు. ఉన్నప్పుడు నడిపియకుండా మామూలుగా నలుగురి మధ్యలో ఉండాలి, ఎప్పుడు ఎలోన్ గా ఉండకుండా అలా ఉండాలి. 2-3 సార్లు గిడ్డినెస్ వచ్చి పడిపోయాను. దాంతో ఇంకా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే ఒకటే దేవుని కోరుకునేది అంటే పిల్లలు గెట్ ఆన్ అవ్వాలి. ఇద్దరు అమ్మాయిలు. సొంత ఇల్లు ఉందండి? లేదండి, సొంత ఇల్లు లేదు. ప్రస్తుతానికి రెంటింట్లోనే ఉంటున్నాం. అందరూ అంటారు అంత పెద్ద మహానుభావుడి దగ్గర వర్క్ చేశారు అని అంటారు, కానీ వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి, మన పనులు మన. నేను కూడా అదే అందాం అనుకున్నాను సార్. మీరు ఏంటంటే ఒక నందమూరి ఫ్యామిలీలో ఒక కేర్ టేకర్ గా ఏది వర్క్ చేస్తూ ఉన్నారు,
కానీ మీరు ఏ చేతులతో అయితే పిల్లలు తారక గాని, తర్వాత కళ్యాణ్ రామ్ గారు అయినా, తర్వాత నారా లోకేష్ గారు, తారక రత్న గారు, ఇలా జూనియర్ ఎన్టీఆర్ గారు, వాళ్ళందరూ మీరు చిన్నప్పటి నుంచి అంటే సంవత్సరం పిల్లల నుండి మీరు ఈ చేతులతో వాళ్ళని ఆడించారు, కేర్ టేకర్ గా వాళ్ళని చూసుకున్నారు అతి జాగ్రత్తగా. ఈ రోజు మీకు ఇలాంటి ఇష్యూ వచ్చింది, హెల్త్ ఇష్యూ అయింది కాబట్టి ఇది వాళ్ళ నోటీస్ లో వెళితే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. పర్సనల్ గా మీరు వాళ్ళకి ఒకసారి ఈ విషయాన్ని చెప్పి చూడండి. అంటే నేను అన్నది ఏంటంటే వేరే ఇష్యూ కాదు కదా, హెల్త్ ఇష్యూ. హెల్త్ ఇష్యూ అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు. అది మా పర్సనల్ ఒపీనియన్. ఒకసారి అలా ప్రయత్నించి చూడండి. అదే అనుకుంటానండి, కాకపోతే వాళ్ళు అందరంత ఎత్తులో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వాలనంటే అన్ని అడ్డంకులు అన్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఒక్కటే ప్రసన్న గారు అంటే ఈజీగా ఆయనకి ఏమన్నా చెప్పుకోవచ్చు, ఏదన్నా సాల్వ్ చేస్తారు. ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాను అంతే తప్ప జూనియర్ ఎన్టీఆర్ఏ కానీ, కళ్యాణ్ రామ్ బాబే కానీ, లోకేష్ బాబే కానీ చాలా తక్కువ అండి. లోకేష్ బాబు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఎత్తుకున్నాను, ఆయన చూసేవాడిని. కానీ స్కూలింగ్ అవంతా వాళ్ళు సపరేట్ గా చేసుకునేవాళ్ళు. ఎక్కువ టచ్ లో ఉండేది మాత్రం కళ్యాణ్ రాము, జానకి రామ్ బాబు, ఓబ్లేష్ బాబు, తారక అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ బాబు, సుహాసిని పాప అండ్ సాయి కృష్ణ గారి వాళ్ళు పాపలు ఇద్దరు. అవునా సార్, మాకు ఒక విషయం అయితే తెలిసింది మీ ద్వారా. అంటే మీ ద్వారా కాదు, మీరు ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ పంపించేశారు. ఆయన లోపల ఉన్నా కూడా లేడని చెప్పి పంపించారని మీరు చాలా బాధపడ్డారని తెలిసింది. అది కరెక్ట్ అండి? కరెక్టే అండి. అది నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. అవును, సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కానీ ఎనీ టైం మామూలుగా మనకు తెలుసు వారు ఇక్కడే ఉన్నారని తెలుసు. మనం వెళ్ళినా కానీ ఆ సెక్యూరిటీ వాళ్ళు లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు, అది ఇది అని చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం అక్కడ పోయి మనం ఎక్కువసేపు మనం కాలయాపన చేయలేము, ఉండలేము. సరే, మన దురదృష్టం అనుకోవాలి. ఫేస్ టు ఫేస్ ఏదన్నా ఎదురు పడితే గానీ ఆయన పలకరింపులు అవి ఉంటాయి అంతే తప్ప ఎక్కడో మనం ఉండి మనం ఆయన్ని కలవాలనుకుంటే ఎవరిని కలవాలన్నా కానీ కలవలేము. సార్, ఇప్పుడు మీకున్న ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ, ప్రాబ్లం. ఎందుకంటే ఒకటి నంబర్ 1 హెల్త్ ఇష్యూ, ఒకటి నంబర్ 2 ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేయాలి, ఇద్దరు అమ్మాయిలకి జాబ్ లేదు. ఇప్పుడు ప్రస్తుతం మీకు కూడా జాబ్ లేదు. నంబర్ 4 వచ్చేసి మీకు సొంత ఇల్లు కూడా లేదు. అంటే ప్రతి నెల మీరు అద్దె కట్టుకోవాలి. అంటే పిల్లలు చదువు అయిపోయింది రీసెంట్ గా, కానీ ఇంకా మెరన్ లేదు. మళ్ళీ ఇటుపక్క మీకు డాక్టర్లు మెడిసిన్స్ తీసుకోండి అన్నారు. మీరు మొన్న ఇప్పుడు కింద కూడా పడ్డారని చెప్పారు, కళ్ళు దొరికి కింద పడ్డారన్నారు. ఇలాంటి ఇష్యూస్ అన్ని వింటా ఉంటే మాకు కూడా చాలా బాధ వేస్తుంది సార్. నేను అన్నది ఏంటంటే, మీరు ఎవరైతే నందమూరి ఫ్యామిలీకి ముందు నుంచి ఒక నమ్మకంగా ఉన్నారు కదా, వాళ్ళ నోటీసులో మీరు పెట్టండి, వాళ్ళని కలవండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి హ్యూమానిటీ ఎక్కువ, అంటే మనసున్న మహారాజులు వాళ్ళు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా సార్. కాకపోతే ఏమిటంటే నాకు ఒకటే అండి, ఇప్పుడు చాలా గడ్డు సమస్యలో ఉన్నాను నేను. రేపు అనేది చూస్తానో లేదో కూడా తెలియదండి నాకు. అంటే నేను దేవుడిని కోరుకునేది ఏమంటే ఉండాలి, వాళ్ళు పిల్లలు ఒక స్టేజ్కి వచ్చే వరకు వాళ్ళు ఒక జాబ్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్టేబుల్ అయ్యేంత వరకు ఉండాలి అని కోరుకుంటాను. పెళ్ళిళ్ళు అంటారా, అది అంతవరకు నేను ఆలోచించలేదు. కాకపోతే వాళ్ళు చదివి వాళ్ళు ఉద్యోగంలో అయిపోతే అది నాకు చాలండి అంతే. ఇంకోటి ఏమనంటే, వాళ్ళు ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, సడన్ గా ఏదన్నా అయినా కానీ ఏ ఆదంట లేదు. ఈవెన్ అంటే యూనియన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏదన్నా చేయగలిగితే వాళ్ళు అంటే ఇట్లా అంటున్నానని కాదు, నేను లేకపోయినా గానీ వేరే క్రియలు గానీ ఏదన్నా అన్ని వాళ్ళు యూనియన్ వాళ్ళు కొద్దిగా వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు చేస్తారులేండి. అవి కాకపోతే అంత మాట అనకండి, ఎందుకంటే మీ వెనక పరిస్థితి నాకు ఆశీస్సులు ఉంటాయి. మీరు ఏమి కాకండి, ఆయన బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. అలాంటి మీరు అంతా
ఇదిగా ఏమో ఇది కాదు కానీ అదే మీకు ఏదైనా మంచి జరగాలనే కోరుకుంటున్నాం సార్. తప్పకుండా అండి. సార్ నెక్స్ట్ మనం మోహన్ కృష్ణ గారిని తీసుకుంటే ఆయన కెమెరామెన్ గా కూడా చాలా సినిమాలకు వర్క్ చేశారు. ఏది పెద్ద సినిమాలకి. అవునండి. ఆయన ఎలా ఉండేది సార్ ఆయన వ్యక్తిత్వం? ఆయన అసలు యాక్చువల్గా ఆయన ఇప్పటికీ ఆయన చేయాలంటే కెమెరామెన్ గా ఎక్కడో టాప్ లెవెల్లో ఉంటారు. ఆయన మంచి టెక్నికల్ ఇది, కాకపోతే ఆయన చేయట్లేదు. సొంత బ్యానర్ పైన ఉండే సినిమాలు కొన్ని మాత్రం చేశారు. కానీ ఆయన మంచి పర్సన్ అండి. వాళ్ళ అబ్బాయి తారక రత్న మేమంతా ముద్దుగా ఓబు అని పిలుచుకునేవాళ్ళు. ఓబులేష్ అని. నిజంగా చాలా బాధేసిందండి. అబ్బాయి మంచి ఒకే రోజు అండి, అది హిస్టరీ అండి, గిన్నిస్ రికార్డు. 9 సినిమాలు ఒకటే రోజు. నిజంగా అసలు 9 సినిమాలు ఒకే రోజు చాలా అసలు ఇప్పుడు ఉంటే మంచి దీంట్లో ఉండేవాళ్ళు. బాబు చాలా బాధేసింది, తట్టుకోలేకపోయాం మేము అసలు. ఆ అబ్బాయిని నేను హోమ్ సైన్స్ కాలేజ్ అని ఉండేది. 1 year 1.5 year 2 years అండి. అయితే మామూలుగా నర్సరీలో వేసారు అక్కడ. తీసుకొని వెళ్ళేవాడిని. తీసుకొని వెళ్ళి మామూలుగా ఇలా వెనక ఉంటే కొద్దిగా దోతారు అని చెప్పేసి ముందుగానే కూర్చోబెట్టుకొని భుజం మీద నిద్రపోయేవాడు. అలానే నిద్రలో ఇంటికి వెళ్ళినప్పుడు నిద్రలోనే ఉండేవాడు. అలానే తీసుకొని వెళ్ళి పడుకోబెట్టేవాడు. అది నిజంగా అది మర్చిపోలేమండి. ఆ అబ్బాయి ఓబులేష్ బాబు అంటే తారక రత్నకు మరో పేరు ఓబులేష్ బాబు. చాలా మిగతా కళ్యాణ్ బాబు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్, తారక బాబు, తర్వాత వీళ్ళంతా అంత కొద్దిగా అల్లరిగా ఉండేవాళ్ళు. అవునులేండి. కానీ క్వైట్ అండి, చాలా క్వైట్, సైలెంట్ ఇలా అంతే. దాంట్లో ముద్దుగా ఉండేవాడు, చబ్బీగా. ఇక్కడ చిన్న పొట్టుమచ్చ. అది అప్పుడు చూసింది. మళ్ళీ తర్వాత చాలా రోజుల తర్వాత చూశాను. అంతే, చాలా మంచి. సార్ ఇప్పుడు రామారావు గారు కూతురు లోకేశ్వర్ గారి, పురంధేశ్వరి గారి వీళ్ళు ఎలా ఉండేవారు సార్? పెద్ద లోకేశ్వరమ్మ గారు వచ్చేసి, పెద్దమ్మాయి గారు వచ్చేసి చెన్నైలోనే ఉండేవాళ్ళు. ఏమన్నా ఉంటే అప్పుడప్పుడు హ్యాబిట్స్ ఇంటికి వచ్చేవాళ్ళు. చిన్నమ్మ గారు అయితే ఇక్కడే ఉండేవాళ్ళు. చిన్నమ్మ గారు అంటే పురంధేశ్వరి గారు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. ఆవిడ కూడా చాలా మంచి. ఆవిడ ఇప్పుడు నిజంగా టాప్, మంచి దీంట్లో ఉన్నారు. భువనేశ్వర్ గారు చంద్రబాబు గారి ప్రతిమడి. ఆవిడ ఇక్కడే మన ఇప్పుడు బాలయ్య బాబు గారు ఎక్కడైతే ఉన్నారో అవునండి అక్కడే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే తెలుగు సినిమా ఇక్కడికి అది కూడా పెద్ద ఆయన గారే చేశారు. తెలుగు వాళ్ళంతా ఇక్కడికి వచ్చి వెళ్ళి అక్కడ మనకి ఏమంటే రెవెన్యూ అనేది మన రాష్ట్రానికి రావాలి. ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు షూటింగ్ చేసుకుంటే ఇక్కడ లొకేషన్స్ గానీ, ఇక్కడ ఇవి గానీ, ఇక్కడ జనాలు గానీ, ఇక్కడ వర్కర్స్ గానీ కొద్దిగా లాభపడతారు. దానివల్ల ఇక్కడికి అందరినీ అనేది వచ్చేసింది. వచ్చిన తర్వాత బాలేబాబు గారు అక్కడికి వచ్చారు. సూపర్ సార్. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండేది సార్? చంద్రబాబు నాయుడు గారు మామూలుగా స్టూడియోకి వచ్చేవాళ్ళు అండి. ఏమన్నా మీటింగ్స్ గానీ ఏదన్నా ఉంటే మీటింగ్స్ కి మాత్రం స్టూడియోకి వచ్చేవాళ్ళు. ఎప్పుడన్నా నేను బోనమ్మ గారి ఇంటికి ఎప్పుడన్నా వీళ్ళు ఉంటే వెళ్తే అప్పుడు చూసేవాడిని. అంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉండేవాళ్ళు. దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఆయన అంతే అండి, ఆయన కూడా అంతే. కానీ చాలా శాంత స్వభావం. అవును సార్. ఇప్పుడు కుమారుల విషయం అయిపోయింది, తర్వాత కూతుర్లది అయిపోయింది కదా. కోడళ్ళ విషయానికి వస్తే ఎవరు సార్? అంటే కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ మదరు, వీళ్ళు ఎలా ఉండేరు సార్? అంటే కోడళ్ళు మామయ్య గారి విషయంలో ఫ్యామిలీతో అందరితో మింగిల్ అయ్యేవారు బాగా? కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఆప్యాయతలు, ఒకరినొకరు ఇది ప్రేమలు, ఆప్యాయతలు చాలా బాగుండేది. ఎవరు కూడా ఇదిగా అనుకునేవాళ్ళు కాదు. ఆప్యాయతలు చాలా బాగుండేది, కలిసికట్టుగా ఉండేవాళ్ళు. ఏదన్నా ఒక ప్రాబ్లం అనేది వస్తే, ఫ్యామిలీకి వస్తే అందరూ కలిసికట్టుగా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకునేవాళ్ళు. గ్రేట్, నిజంగా అందరూ గ్రేట్. ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ.
హరికృష్ణ గారి మిస్సెస్ గారు లక్ష్మి గారే కానీ, తర్వాత మన మోహన్ కృష్ణ గారు, శాంతి గారు కానీ, బాలయ్య బాబు గారు, వసుంధరాదేవి గారు కానీ, వీళ్ళంతా బాగుండేవాళ్ళు. సాయి కృష్ణ గారు మిస్సెస్ మాధవి మణి గారు అని ఉండేవాళ్ళు. పాపం ఆయన కూడా, సాయి కృష్ణ గారు కూడా ఫస్ట్ చనిపోయారు. ఆయన పాపం ఆయన బాధేసింది. వెళ్ళానండి. ఒకటండి, నేను వాళ్ళకి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, స్టూడియో నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు నేను వాళ్ళకి దూరం అయిపోయాను, కనుమరుగైపోయాను. కాకపోతే ఎవరన్నా ఏదన్నా ఇటువంటి జరిగితే మాత్రం, ఎందుకంటే నేను మళ్ళీ వాళ్ళని చూడలేను కదండి, వాళ్ళ అభిమానం ఉండేది, వాళ్ళ మొహం చూడాలి అని చెప్పేసి సాయికృష్ణ గారికి వెళ్ళాను, హరికృష్ణ గారికి, తారక రత్న బాబుకి, తర్వాత మొన్న రీసెంట్గా హరికృష్ణ జానకిరామ్ బాబు. సార్, ఇప్పుడు ఈ ఫ్యామిలీస్ అన్ని ఇలాగ కలిసిమెలిసి ఉన్న టైంలో పెద్ద ఆయన సడన్గా ఒక డెసిజన్ తీసుకున్నారు, లక్ష్మీ పార్వతి గారిని వివాహం చేసుకోవడం. అది మీరు అతి దగ్గరగా ఉండి చూసింటారు ఈ ఇష్యూస్ని. అప్పుడు ఎలా ఉండేది సార్ ఆ ఇంట్లో సంఘర్షణ కానీ, వాళ్ళ మనస్తత్వాలు, బాధలు ఏంటి, ఎలా ఉండేది? పెద్ద ఆయన ఇలా మారిపోయాడే, పెళ్లి చేసుకున్నాడు అనేది మీకేమనిపించేది? అది కుటుంబ విషయంలో అది మనం అంతగా ఎక్కువగా చూసేవాళ్ళం కాదు, తొంగి చూసేవాళ్ళం కాదు. ఓకే. కాకపోతే చూచాయిగా మామూలుగా తెలిసేది ఏమంటే అందరూ బాధపడ్డారు అనుకున్నారు. ఇంకా తర్వాత ఆయన తిరుగు లేకుండా మామూలుగా లేదు అని ఆయన అంగీకారాన్ని చెప్పారు. దాని తర్వాత సరే, ఎవరు వాళ్ళు ఉన్నారు, ఆయన అభిమానించే వాళ్ళు. కానీ దాన్ని జనాలు ఎట్లా ఊహాగానాలు ఏదేదో రాసుకొచ్చారు, ఏదేదో చేశారు. కానీ అవన్నీ నిజం కావు. ఆయన ఉండే ఆయనకి ఉన్నారు, ఆయనకి ఇచ్చారు, న్యాయం చేశారు. ఎవరి పాటికి వాళ్ళు, ఎవరు పిలిచినా కానీ వెళ్ళేవాళ్ళు. ఇంకా ఆయనకి అక్కడి నుంచి ఆయనకి పాపం పార్వతి గారు అందరితో కలిసేవారు సార్? వాళ్ళ ఫ్యామిలీ? లేదు, ఏం లేదు, అంటే దూరంగానే ఉండేవారు. ఆవిడ అసలు రావడం అసలు చాలా రాంగ్ అసలు. ఇంకా వచ్చారు, ఇంకా వచ్చిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు ఎవరి పట్టుకి వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు ఏదో, అంతేగాని. హరికృష్ణ గారు అయితే కొద్దిగా మరీ దూరంగా ఉండేవారు అనుకుంటా. ఉండేవాళ్ళు ఆ విషయంలో కదా, అందరూ బాధపడ్డారు. ఏంటి ఆయనకి సీఎం గారు అసలు ప్రధాని కావాల్సిన ఆయన టైంలో ఆయన ఈమె వల్ల స్పాయిల్ అయిపోయింది, అందరం బాధపడ్డాము. కాకపోతే ఆయన చనిపోయినప్పుడు వెళ్ళామండి, నేను వెళ్ళాను. 5 కిలోమీటర్లు అండి, 5 కిలోమీటర్ల నుంచి అసలు జనాలు పోవడానికి అసలు స్థలం లేదు. ఆ రోడ్ నెంబర్ 3లో తాజ్ బంజారా హోటల్ సైడ్ లేన్ లో ఇల్లు. అయితే అక్కడ ఎవరు లేరు. నాకు కొద్దిగా తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ఉన్నారని, వాళ్ళ సహాయంతో ఇంటి వరకు వెళ్ళగలిగాను, లోపలికి కూడా వెళ్ళిపోయాను. అక్కడ ఎవరు లేరు. పెద్దయ్య గారిని చూశాను, ఎవరు లేరు, అందరూ ఉన్నారు. అంతా ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు నిజంగా గందరగోళంగా ఉండింది. ఆయన చూడగానే అసలు తట్టుకోలేకపోయాను. అంతేగా మరి మీరు, ఆయన నిజంగా మంచి కండువా వేసుకొని ఆ తిలకం దిద్దుకొని రెడీ అయ్యి మంచిగా అలానే ఎలా ఉన్నారో పడుకుంటారో అలానే ఉన్నారు. ఆయన్ని చూసి తర్వాత రాజశేఖర్ గారు, జీవిత రాజశేఖర్ గారు, ఆర్టిస్ట్ రాజశేఖర్ గారు, ఆయన వచ్చారు. రాజశేఖర్ గారు, తర్వాత జీవిత గారు వచ్చారు, జమున గారు వచ్చారు, కొంతమంది ఆర్టిస్టులు అందరు వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన బాడీని ఆయన మూసుకొని, రాజశేఖర్ గారు కాళ్ళు, నేను ఆయన భుజాల్లో అందరం సాయం పట్టి అక్కడి నుంచి ట్రక్ లో పెట్టేసుకొని అక్కడి నుంచి ఎల్బీ స్టేడియంకి వెళ్ళాం.
ఎల్బీ స్టేడియంకి వెళ్ళిన తర్వాత నేను కొద్దిగా పక్కకి జరిగాను. ఇంకా ఈ సెంట్రల్ ఫోర్స్ యాక్షన్ వాళ్ళు వచ్చి అంతా కట్టడి చేసేసి ఇంకా మనకి ఐడి ఏమి ఉండేది కాదు. ఇంకా నన్ను తోసేసారు జనాల్లోకి. ఇంకా మనం అసలు ఎవరిని చూడాల, బంధువుల్ని గాని ఎవరిని గాని అక్కడ ఏంటి పలానా ఎవరు ఏం లేదంతే. ఇంకా అందరూ చాలా దూరం నుంచే అవన్నీ చూసుకొని కార్యక్రమాలన్నీ చూసుకొని. సార్ ఇదొక వర్షం అనుకుంటే బాలయ్య బాబు గారితో మీరు ఎలా ఉండేది? అంటే ఆయన అప్పుడప్పుడు ఎస్టేట్స్కి వచ్చేవారు కదా, ఎలా ఉండేది మీరు ఫ్రెండ్లీగా? బాలయ్య బాబు గారు స్టూడియోకి వచ్చేవాళ్ళు. అనసూయ గారు అల్లుడు, తిరగబడ్డ తెలుగు బిడ్డ, పట్టాభిషేకం, ఈ 3 ఆయన దగ్గరలో ఉండేవాడిని. ఆయనకి తెలుసు పలానా రమణ అంటే తెలుసు, వీడు త్రిచక్రాన్ని నడిపిస్తాడు. కానీ ఒకటండి, సూపర్ ఫాస్ట్ అండి. నేను చెప్పుకోలేను కానీ ఇప్పుడు అదే తలుచుకుంటే భయం వేస్తుంది. ఎట్లా డ్రైవ్ చేసేవాడిని, అందరికి స్కూళ్ళు, పిల్లలకి అందరికి స్కూళ్ళు, అందరికి ఇది ఒకటే టైము, అందరినీ కవర్ చేసేవాడిని. స్టూడియో ముషీరాబాద్ నుంచి స్టార్ట్ అవుతే మాసప్ ట్యాంక్ ఇంటికి 7 minutes లో రీచ్ అయ్యేవాడిని. ఎయిర్పోర్ట్ కి కూడా 8 minutes. బేగంపేట ఎయిర్పోర్ట్, అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది, అప్పుడు శంషాబాద్ ఉండేది కాదు. ఏదన్నా తీసుకురావాల్సిన వెళ్ళేవాడిని. వేటూరు సుందరరామూర్తి గారు మా వాహనంలో ఎక్కారు, ఆయన తీసుకొచ్చాను. అనసూయ గారు అల్లుడికి ఆయన రికార్డింగ్ కి ఆయన తీసుకొని వచ్చాను. విఐపీస్ కూడా వచ్చేవాళ్ళు, సెలబ్రిటీస్ కూడా వచ్చేవాళ్ళు. చాలా ఇదిగా ఉండేవాళ్ళు, అంటే పోటాపోటీ డ్రైవ్ లో మామూలుగా అందరూ మాకు కారు వద్దు రమణ ఫోన్ వచ్చేది స్టూడియోకి, రమణ ఈ టైంకి షెడ్యూల్ ఉండేది, షెడ్యూల్ ప్రకారంగా ఈ టైంకి అక్కడికి వెళ్ళాలి, ఈ టైంకి ఇక్కడికి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని. చాలా సెక్యూరిటీ ఎక్కువ ఉండేది. నేను బాగా కవర్ చేసేవాడిని, వాళ్ళకి ఎటువంటి ఇది కాకుండా జాగ్రత్తగా, ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ బాధ్యత కేర్గా ఉండేవాడిని, చాలా ఇదిగా ఉండేవాడిని. వాళ్ళు కూడా అట్లానే అభిమానించారు, ఎవరింటికి వెళ్ళినా కానీ అభిమానంగా ఇచ్చారు. అప్పుడు కొద్దిగా చిన్న వయసే అండి, అంటే వాళ్ళంతా చిన్నవాడిని కదా, ఇంకా అందుకనే వాళ్ళు చాలా ఇదిగా చూసేవాళ్ళు. అది సార్ బాలకృష్ణ గారు మామూలుగా ఆయన బ్రాండ్ అనేది ఒకటి ఉంటుంది, నాన్ సన్యాసం అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. ఎస్టేట్స్కి వచ్చేటప్పుడు ఎప్పుడైనా అలాగా షూటింగ్ టైంలో అలిసిపోయినప్పుడు, టైర్డ్ అయినప్పుడు ఏమన్నా అవి అటువంటి అన్ని ఏం లేదండి. అది మామూలుగా ఆయన ఇప్పుడు ఏదో అనుకుంటున్నారు కానీ అప్పుడు స్టూడియోలో చాలా ఇదిగా ఉండేవాళ్ళు అండి, కలివిడిగా ఉండేవాళ్ళు. స్టూడియో వర్కర్స్ తో గానీ వస్తే ఆ స్టూడియోలో ప్రివ్యూ థియేటర్ ఉండేది, అక్కడ సినిమా వేసుకొని చూసేవాళ్ళం. అనసూయ గారు అల్లుడికి శత దినోత్సవానికి చాలా గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు, అందరం చాలా బాగా చేసుకున్నాము. ఇప్పుడు నన్ను అసలు గుర్తుపడతారో పట్టరు ఆయన. అంటే దాని తర్వాత కూడా ఆయన సినిమాలు చేశాను. ఏదంటే ఒకటి వచ్చేసి లయన్ సినిమా చేశాను, లాస్ట్ మూవీ లయన్ చేశాను, లక్ష్మీ నరసింహ చేశాను, తర్వాత కొన్ని సినిమాలు చేశాము. దాని తర్వాత లయన్ లాస్ట్ సినిమా చేసింది. దానికి కెమెరా పక్కనే ఉండేవాడిని, నన్ను చూసేవాళ్ళు. బాబీ ప్రసాద్ కెమెరామెన్, ఆయన పక్కనే ఉండేవాడిని, చూసేవాడు. కానీ నేను కూడా పలకరిద్దాం మళ్ళీ ఆయన మామూలుగా డైలాగ్ కానీ ఏది కానీ ఆయన మననం చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో మనం పోయి డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదు. ఆయన ఏదన్నా ఉంటే ఆయనే పలకరిస్తారు కదా అన్నట్టుగా అంటే అనుకునేవాడిని. ఆయన బిజీగా ఉండేది, వెళ్ళిపోయేవాళ్ళు. చాలా మంచి వ్యక్తి. అంటే చాలా మంది అనుకుంటారు ఆయన చాలా కోపం ఎక్కువ అది ఇది అనుకుంటారు, కానీ ఆయనకి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడాలి, నటించకూడదు ఆయన ముందు ఓవర్ యాక్షన్ కానీ, నువ్వు ఉండేటట్టుగా నువ్వు ఉండు, అంతేగాని నువ్వు లేనితనాన్ని తెచ్చిపెట్టుకొని ఆయన ముందు ప్రదర్శిస్తే మాత్రం పెట్టేస్తాడు. ఆయనకి మామూలుగా ఉండదు. అదొకటి.
మామూలుగా అంతేగాని లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పుకోవడం, ఆయన ముందు ప్రదర్శన చేయడం ఆయనకి నచ్చదు. కానీ మంచి వ్యక్తి, మంచి మనసు, గ్రేట్ అండి ఆయన. పెద్దయ్య గారి తర్వాత ఉన్నదంటే ఆయన తర్వాత ఈయననే బోలాశంకరుడు ఏదన్నా బాగా ఆయన గ్రేట్ అండి. ఆయన ఇప్పటికీ సినిమాల్లో నటించడం ఆయన నిజంగా గ్రేట్. సార్ మీరున్నప్పుడు హరికృష్ణ గారి సినిమాలు మామూలు చేశారు, ఏది వైవై చౌదరి గారు, సీతయ్య, ఇలాంటి. నేను ఆ టైంలో వర్క్ చేశారు? నేను ఆ పిక్చర్స్ కి వర్క్ చేయలేదు, కాకపోతే నేను బయట నుంచి చూశాను. కానీ నాకు చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే చౌదరి గారు ఆ సినిమాలు చేశారు అని చాలా అభిమానం. మీరు అనుకున్నారా అప్పట్లో వైవై చౌదరి గారు? నేను అనుకోలేదండి, నేను అనుకోలేదు. ఇలా హరికృష్ణ గారు మళ్ళీ చిన్నప్పుడు ఏదో చైల్డ్ క్యారెక్టర్స్ అవి చేసేవాళ్ళు, రామ్ రహీం ఆ టైంలో చేశారు, కానీ మళ్ళీ హీరో పాత్రలు చేశారని నేను అనుకోలేదు. కానీ ఆయన చేపించారు, సంతోషం అయింది. అవి కూడా చాలా మంచి హిట్ అయినాయి. రాఘవేంద్రరావు గారి దగ్గర వైవై చౌదరి గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేశారు. అలాంటి వ్యక్తి ఇంత ఒక గ్రేట్ డైరెక్టర్ అవుతాడు అని మీరు ఎప్పుడైనా ఊహించుకున్నారా? ఆ రోజుల్లో మళ్ళీ బాలకృష్ణ గారి సినిమాలు చేశారు అసిస్టెంట్ డైరెక్టర్ గా, మీరు ఊహించారా ఇంత గొప్పగా ఎదుగుతారా? అవుతారండి, ఎందుకంటే ఆ సంస్థలో ఎవరు పోయినా గానీ, ఎవరు పోయినా గానీ మంచి ఇదిగా ఇదవుతారు. వాళ్ళ ఆదరణ అనేది ఉంటే మాత్రం అందరూ చాలా ఎదుగుతారని మీరు ఎక్స్పెక్ట్ చేశారు అప్పట్లో? తప్పకుండా 100% నేను అనుకున్నాను, అలానే జరిగింది. ఈ రోజు కూడా మంచి ఇది అయ్యారు చౌదరి గారు. సార్ ఇంకొక వర్షం తీసుకుంటే మన హరికృష్ణ గారు అంటే వివాహం అనేది రెండోది శాలిని గారిని చేసుకున్నారు, ఏది మన తారక్ వరం మదర్. వాళ్ళిద్దరు పరిచయం ఎలా ఏర్పడింది సార్? ఇది నేను రాకముందే వాళ్ళకి పరిచయం ఏర్పడి మ్యారేజ్ అయిపోయింది. ఎక్కడ చేసుకున్నారు పెళ్లి? మామూలుగా ఆలయంలో టెంపుల్లో, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో చేసుకున్నారని విన్నాను. అవునవును, చేసుకున్నారు. అది కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. కొంతమంది మామూలుగా జనాలు అది ఇది ఆయన ఫ్యామిలీ అంటే మీరు దగ్గరగా ఉన్నారు కదా, కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది సపోర్ట్ చేయలేదు. దానివల్ల కొద్దిగా ఇదైనా కానీ ఆయన రెండింటిని మేనేజ్ చేసుకుని అందరికి అభిమానంగా అందరికి ఇదయ్యారు. ఆ తర్వాత అందరూ అభిమానించారు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే కూడా అందరికి అభిమానం, ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఆయన అభిమానిస్తారు. ఎవరికి ఎటువంటి కోపాలు తపాలు ఏమీ లేవు, అంతా బయట జనాలు అనుకోవడమే, అట ఇది అట ఇదట అవన్నీ మనం చేయలేము. కానీ అందరూ అభిమానం, అందరికి ప్రతి వాళ్ళకి కూడా ఆయన. సార్ శాలిని గారు అంటే ఆమె అప్పుడు డాన్సర్ అని అన్నారు, మళ్ళీ లేదండి నాకు తెలిసిన మటుకు నేను చాలా దగ్గరగా వాళ్ళ ఫ్యామిలీస్లలో ఉండేవాడిని, వాళ్ళకి కలివిడిగా రోజు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళము, రోజు చూస్తుండేవాళ్ళం, పిల్లల్ని తీసుకుని వెళ్తే వచ్చేవాళ్ళం. డాన్సరు అటువంటి అన్నీ ఏమీ లేవండి. మామూలుగా మంచి సాంప్రదాయ కుటుంబం, జాబ్ ఏదో చేసేవారని చేసేవాళ్ళు. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మానేసి ఇంకా బాగోవులు. ఒక విధంగా చూడాలంటే, ఫ్రాంక్ గా చెప్పాలంటే, అటువంటి తల్లి దొరకడం జూనియర్ ఎన్టీఆర్ చేసుకున్న అదృష్టం అండి. ఎందుకంటే ఆయన అహోరాత్రులు ఆమె కష్టపడి ఆయన్ని ఆ స్టేజ్కి తెచ్చిందంటే ఆ మహాతల్లి గ్రేట్. అసలు ఆయన స్టేజ్ లో ఉన్నాడంటే మదరే అండి, ఎవరు లేరు. ఆయన కూచిపూడి, భరతనాట్యము ఇవన్నీ నేను తీసుకొని వెళ్ళేవాడిని. ఆయన డాన్స్, కథక్ అంజిబాబు గారు అని ఇక్కడ హిమాయత్ నగర్, అశోక్ నగర్ లో ఉండేవాళ్ళు. అంజిబాబు గారు అని కథక్ డాన్సర్ ఆయన. క్లాసెస్ కి నేను తీసుకొని వెళ్ళేవాడిని. కథక్, కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నారు. డాన్స్ నేర్చుకుని తానా ప్రోగ్రామ్స్ లలో అక్కడ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తూ దాని తర్వాత సినిమాలో ఎంటర్ అయ్యారు.
రామోజీరావు గారు గ్రేట్ అండి. ఫస్ట్ ఛాన్స్. శాలిని గారు ఎప్పుడన్నా ఈ నందమూరి ఫ్యామిలీలో ఏదో ఫంక్షన్లు జరిగేటప్పుడు శాలిని గారు వచ్చేవారా, అందరితో కలిసి మాట్లాడేవారా? లేదండి, అవన్నీ ఏం లేదు. ఫ్యామిలీ అందరూ కలిసి ఉండేవాళ్ళు, వాళ్ళు సపరేట్ గా ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఇప్పుడంతా కలిసారులేండి. అంతకుముందు లేదండి, చాలా రేర్. నాకు తెలిసిన మట్టుకైతే అసలు లేరు. కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ మదర్ గారు ఏమే మాట్లాడుకోవడం అలాంటిది ఏం లేదు. లేదు. గ్రేట్ సార్. ఎలా ఉండేది సార్ కళ్యాణ్ రామ్ గారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్నప్పుడు? అంటే వీళ్ళిద్దరు ఎలా ఉండేది? వీళ్ళిద్దరు స్టూడియోకి వచ్చేవాళ్ళు, స్టూడియోకి వచ్చి ఆడుకునేవాళ్ళు, బాగా చేసుకునేవాళ్ళు. అంతగా కళ్యాణ్ బాబు పెద్దవాడు, కొద్దిగా బాగా ఉండేవాడు. స్టూడియోలో కొద్దిసేపు ఆడుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ ఈ ఇంటికి, అక్కడ ఆయన ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. సార్ యాక్చువల్గా చిన్నప్పుడు అంటే జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు ముందు తారక్ అని ఉండేదా, లేకపోతే చిన్నప్పటి నుండి జూనియర్ ఎన్టీఆర్ అని పేరు పెట్టారా? లేదండి, తారక్ బాబు అనేవాళ్ళు. తారక్ బాబు అనేవాళ్ళు స్టార్టింగ్. తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అని పేరు వచ్చింది. ఓకే. అంటే వాళ్ళ తాతగారు నామకరణం చేశారు సార్, ఎలాగా అది పేరు అనేది? అదే నామకరణం అంతా వాళ్ళ తారక రామారావు. ఓన్లీ అంతమంది తారక్ అని ఉండేది. ఓకే. జానకి రామ్ గారు ఎలా ఉండేవారు సార్? జానకి రామ్ బాబును ఇప్పుడు సుహాసిని పాప, అవును, వాళ్ళిద్దరు రిషి వ్యాలీలో చదువుకునేవాళ్ళు అండి, మదనపల్లిలో. అప్పుడు చూపుగా వచ్చేవాళ్ళు, హాలిడేస్ కి, పండగలకి, వాటికి వచ్చేవాళ్ళు, మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకి అంత టచ్ లేని నేను. వచ్చేవాళ్ళు, ఆ వచ్చిన 2 నెలలు మామూలుగా తిరిగేవాళ్ళు కాదు. ఇంకా నేను బాగా తిరిగేవాళ్ళు, ఇంకా వెళ్ళిపోయేవాళ్ళు మళ్ళీ. చాలా కేర్ తీసుకునేవాళ్ళు. లక్ష్మి గారు, మన కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ మదర్, ఆవిడ చాలా పిల్లల విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు. సార్ వీళ్ళంతా చదువుకునే రోజుల్లో హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కువ ఏ ప్లేస్ లో కలిసేవారు? ఎస్టేట్స్ లోనా? అంటే ఒక తారక్ గారు అయినా, తర్వాత ఇది తారక రత్న గారు, తర్వాత కళ్యాణ్ రామ్ గారు, జానకి రామ్ గారు, లోకేష్ బాబు గారు, వీళ్ళంతా మీరు చిన్న పిల్లలు ఉన్న టైం నుండి వాళ్ళని కొద్దిగా కేర్ టేకర్ గా చూస్తున్నారు కదా, వాళ్ళంతా ఒక దగ్గర కలిసి ఎలా ఉండేది? వాళ్ళంతా అంటే పండగలు కానీ, ఏదన్నా ఇంట్లో ఫంక్షన్స్ కానీ, ఏదన్నా గెట్ టుగెదర్, ఇటువంటి వాటికంతా కలిసేవాళ్ళు. అందరూ చిన్న వాళ్ళు ముద్దుగా బాగుండేవాళ్ళు. లోకేష్ బాబు అత్త వాళ్ళ ఇండ్లలో ఒకసారి, లక్ష్మి గారి ఇంట్లో ఒకసారి, సాయి కృష్ణ గారి ఇంట్లో, మాధవి మణి గారు వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు, అక్కడ శాంతి గారు వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు, అట్లా కొద్దిసేపు ఉండేవాళ్ళు. అక్కడ వెళ్ళేవాడు, అక్కడ ఉండేవాడు. లోకేష్ బాబు ఎలా ఉండేవాడు? లోకేష్ బాబు 1 year అండి. చాలా బరువు ఉండేవాడు, ఎత్తుకుంటే చాలా బరువు ఉండేవాడు, ఎత్తుకోలేకపోయేవాడు. చాలా వెయిట్, చాలా ఇదిగా బొద్దుగా, చాలా బాగుండేవాడు. నిజంగా అనిపించేది అప్పుడు. అసలు ఈ చిన్నగా ఉండేవాడు, అసలు ఎవరు ఊహించలేరు అలా ఉండేవాడు. బాగుండేవాడు. తారక్ వచ్చేవాడు. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. మామూలుగా ఆయన ఇంకా చెప్పలేమండి, అల్లరి మామూలుగా. ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర ఉండేదండి స్కూల్, విద్యారణ్య అని. ఆ స్కూలింగ్ అంతా అక్కడే చేశాడు బాబు. వదిలేవండి. దాని తర్వాత 5th 6th వరకు నేనున్నాను. దాని తర్వాత నేను వెళ్ళిపోయాను. దాని తర్వాత అతనే మళ్ళీ వేరే దీంట్లో మారం చేసేవాడా? మీరేమన్నా అల్లరి మామూలుగా ఉండేది కాదు. ఆయన మామూలుగా ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి, మామూలు కాదు, వెళ్ళు, అంతా పెద్దవాళ్ళలాగా ఇలా వెళ్ళండి, లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళాలి, పైనుంచి వెళ్ళొద్దు, నాకు కాఫ్ వస్తుంది. మామూలుగా కాదు, మామూలుగా కాదు. మీరు వెళ్తా అంటే మారం చేసాడని తెలిసింది. చేసా, చాలా అల్లరి, గొడవ,
ఇంకా మామూలుగా క్వైట్ గా సరిది చెప్పేవాడిని. కళ్యాణ్ బాబే బాగా కళ్యాణ్ రామ్ హైదరాబాద్లో సెంట్ పాల్స్ లో చదివేవాడు. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు బాగా అల్లరి, టిఫిన్ తినేవాడు కాదు, లంచ్ బాక్స్ అట్లానే ఉండేది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో మామూలుగా కాదు, అలా అసలు తినేవాడు కాదు. లంచ్ బాక్స్ అట్లానే ఉండేది. నేను చెప్పేవాడిని మళ్ళీ చేస్తారంటే ఆటోలో అప్పుడు తినేవాడు, స్పూన్ పెట్టుకొని తినేవాడు. అది కానీ బాగుండేవాళ్ళు అండి పిల్లలందరూ. తారక రత్న గారు అంటే తారక రత్నకు మరో పేరు అన్నారు, అదేంటి ఓబ్లేష్ బాబు. ఓబ్లేష్ బాబు తారక రత్న వాళ్ళ సిస్టర్ రూపా గారు, సుహాసిని గారు. సుహాసిని పాప వచ్చేసి హరికృష్ణ గారి వాళ్ళ అమ్మాయి. ఆవిడ రీసెంట్ గా టీడీపీలో కూడా కంటెస్ట్ చేశారు. మంచి ఇది. ఆ పాపని మేము వెంకటరామమ్మ అని పిలిచేవాళ్ళం. అంటే తాతమ్మ గారి పేరు ఆవిడ పెట్టారు. వీళ్ళకి మామూలుగా పేర్లు ఉండేవి కొన్ని, మామూలుగా పేర్లు మామూలుగా ఇప్పుడు వేరే పేర్లు ఉండే వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. ఆ పాప కూడా చాలా అయింది. సరే, ఇప్పుడు ఈ ఫ్యామిలీస్ గురించి అన్ని మనం అనుకుంటే, అంటే ఏదైతే మీరు మీ చేతులతో కొంతమంది ఇది వీళ్ళు కేర్ టేకర్గా చేశారు, సంవత్సరం పిల్లవాళ్ళ నుండి తర్వాత ఎదుగుతున్నది మీరు చూశారు. ఈరోజు లోకేష్ బాబు గారు ఒక మినిస్టరు, ఒక టీడీపీ అందులో ఉన్నారు వాళ్ళ పార్టీ. తర్వాత ఇటుపక్క జూనియర్ ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. తర్వాత కళ్యాణ్ రామ్ గారు, ఇలాంటి వాళ్ళు చిన్నప్పటి నుండి మీరు దగ్గరగా చూశారు కదా. మీకు ఏమనిపిస్తుంది సార్, అంటే ఈ రేంజ్కి ఎదుగుతారనిపించిందా ఎప్పుడైనా? నేను మామూలుగా స్టార్స్ అవుతారని అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చదువు పైనే ఉండేవాళ్ళు, ఈ రూట్కి వచ్చేవాళ్ళు కాదు. బాలగోపాలుడు సినిమా అప్పుడు కూడా కళ్యాణ్ రామ్ బాబు అసలు చాలా సినిమా చేయనని మారాన్ చేసేవాడు. చాలా ఇది బాలబాబు దగ్గర ఉండి భయంతో చేయండి అది ఇది అంటే వాళ్ళు చేసేవాడు. అసలు ఇష్టం ఉండేది కాదు వాళ్ళకి. సినిమా ఇండస్ట్రీ అంటేనే వాళ్ళకి అనుకోలేదు, అనుకోకుండా అన్ని జరిగిపోయినాయి. సార్, ఇంతగా వీళ్ళు ఎదిగారు కదా. అవునండి. మీరు ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ గారిని అయినా తర్వాత వీళ్ళని ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి కలిసారా? జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎక్స్పెషల్ మీకు అందుబాటులో అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు దగ్గర ఉంటారు, ఎప్పుడైనా వెళ్ళి కలిసారా? నేను చాలా కాలం కిందట, అంటే ఒక 15-17 years బ్యాక్ జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసాను. అప్పుడు ఆయన సినిమా చేస్తున్నారు, సింహాద్రి సినిమా చేస్తున్నారు. అప్పుడు వెళ్ళి కలిసాను. కలిస్తే అడిగారు ఏం చేస్తున్నావు అది ఇదని. ప్రజెంట్గా నేను అక్కడి నుంచి పోయిన తర్వాత ప్రైవేట్లో జాబ్స్ అవి ఇవి చేశాను. ఇంటీరియర్ డిప్లొమా చేసేసి తర్వాత ఇంటీరియర్ వర్క్ చేశాను. వెరీ గుడ్. గుల్బర్గాలో ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ది జోనల్ ఆఫీస్ ఉండింది. దాని ఇంటీరియర్ మొత్తం అక్కడ సూపర్వైజర్గా నేను చేశాను. అక్కడ కొద్దిగా ప్రాబ్లం అయ్యి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వచ్చిన తర్వాత ఆయన్ని కలిశాను. వస్తే ఆయన ఆనంద్ సినీ సర్వీస్ ఉంది కదండి, దాంట్లో కిరణ్ బాబు కిరణ్ గారికి అక్కడ నన్ను జాయిన్ చేశారు. నేను జాయిన్ అయ్యాను. అది ఒకటి మాత్రం ఆయన చేశారు. అక్కడి నుంచి ఇంకా నేను అంచెలంచెలుగా అలైన్మెంట్ నుంచి ఒక సౌండ్ ఇంజనీర్గా, తర్వాత కెమెరా డిపార్ట్మెంట్లో టెక్నికల్గా అలా కొన్ని పనులు చేసుకుంటూ ప్రస్తుతం ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే అండి, అదే నేను అడగబోతున్నాను. ఇప్పుడు మీరు మీ పరిస్థితి ఏంటి అని అడగబోతున్నాను. హెల్త్ ఇష్యూ వచ్చిందండి కరోనా టైంలో. కరోనా అయిపోయిన తర్వాత నాకు కరోనా వచ్చింది. కరోనా పీరియడ్ లో రాలే, కరోనా అంతా అయిపోయింది. సెకండ్ వేరియంట్ కూడా అయిపోయింది. వ్యాక్సిన్ కూడా తీసుకున్నాను, తర్వాత ఎఫెక్ట్ ఇచ్చింది. కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకున్నాను. అప్పటి నుంచి బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఇక్కడంతా బ్లడ్ క్లాట్ అయిపోయి ఈ కాళ్ళు చేతులు కొద్దిగా ఇదైపోయి కొద్దిగా పని చేయలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఇప్పుడు. హెవీ వర్క్ కానీ ఇది కానీ చేయలేని, ఎక్కువగా నడవలేను, ఎక్కువగా చేయలేము, ఆ పరిస్థితిలో ఉన్నాను.
అదే మళ్ళీ దాని ట్రీట్మెంట్. మీ పిల్లలు సార్? నాకు 2 అమ్మాయిలండి. పెద్ద పాప రీసెంట్ గా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఓకే ఓకే. జాబ్ గురించి సెర్చింగ్ చేస్తున్నాను. పెద్ద అమ్మాయి. చిన్న అమ్మాయి వచ్చేసి ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి. ఇక్కడే IIMCలో BSc డేటా సైన్స్ చేస్తున్నాను. ఇద్దరు మంచిగానే చదివిపించాను. చదివించారు కష్టపడి, ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటుగా చదివిపించాము. ఇంకా వాళ్ళ అదృష్టం అని. సార్ ఇప్పుడు మీరు ఇది చెప్పారు కదా పెయిన్ అని, అంటే బ్రెయిన్ కి సంబంధించిందా నర్వ్స్ మెడది? బ్రెయిన్ లో కూడా క్లాట్స్, బ్రెయిన్ రిలేటెడ్ ఉంటుంది అది, ఎందుకంటే నర్వ్స్ బ్యాక్ సైడ్ నుండి బ్రెయిన్ తాకుతాయి. క్లాట్స్ వచ్చింది. ఒక్కొక్కసారి గిడ్డినెస్ వచ్చి పడిపోయామండి. అయ్యో. వెహికల్ కానీ వాహనం కానీ ఏది నడపొద్దని చెప్పారు డాక్టర్. ఎక్కువ స్ట్రెస్ కానీ ఎక్కువ ఇది కానీ ఉండకూడదు అని చెప్పారు. ఇంకా దానికంతా. సార్ నేను ఒక విషయం అయితే మిమ్మల్ని అడగదలుచుకున్నాను. చెప్పండి. అంటే మీరు ఒక ఫ్యామిలీకు మీరు చాలా సాక్రిఫైస్ చేశారు. అంటే నందమూరి ఫ్యామిలీకు వాళ్ళ ఇంట్లో ఉండి ఒక డికేడ్ అండి, ఒక పుష్కర కాలం, ఒక డికేడ్ నేను వాళ్ళ మధ్యలో వాళ్ళలో తిరిగారు ఉన్నారు కదా. నాకు అనిపిస్తుంది అంటే మీరు మీకున్న హెల్త్ ఇష్యూస్ చెప్పారు డాక్టర్ గారు, చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి. మీరు కూడా 2-3 సార్లు కింద పడిపోయాను అన్నారు కదా. ఇలాంటి ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ చూస్తున్నప్పుడు వాళ్ళ నోటీసులో ఇప్పుడు నా తారక్ గారు వెళ్తే ఆయన కొద్దిగా మంచి ఒక స్టేజ్లో ఉన్నారు, తర్వాత నారా లోకేష్ గారు ఉన్నారు. అంటే వాళ్ళు మీరు చిన్నప్పటి నుండి ఏ చేతులతో అయితే మీరు వాళ్ళని కేర్ టేకర్ గా చేశారు, ఈ రోజు మీకు ఈ పరిస్థితి ఉందంటే నాకు తెలిసి వాళ్ళు 100% హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నా పర్సనల్ గా. ఎందుకంటే వేరే ఇష్యూ కాదు కదా, హెల్త్ ఇష్యూ అన్నప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళ నోటీసులో ఉంటే స్పందిస్తారు అని నేను అనుకుంటున్నా పర్సనల్ గా. మీరు ఎప్పుడైనా అలాంటి ప్రయత్నం చేశారా? నేను చేయలేదండి. చేయలేదు అంటే ఒకటండి, అక్కడ ఇప్పుడు వాళ్ళు టాప్ లో ఉన్నారు, ఒక స్టేజ్ లో ఒక పొజిషన్ లో ఉన్నారు. నేను అక్కడ వాళ్ళకి రీచ్ కావాలన్నా గానీ అనేక మంది పూజారులు ఉంటారు అక్కడ. పూజారులు అంటే చాలా మంది మధ్యలో వాళ్ళు, తర్వాత వీళ్ళు సెక్యూరిటీ, ఒక సెలబ్రిటీ అన్నప్పుడు సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ని గారిని కూడా కలవాలంటే ఎవరన్నా కలవాలన్నా గానీ సెక్యూరిటీ పర్మిషన్ తీసుకొని కలిసేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఆయన అట్లా ఉండేది. వాడు పొజిషన్స్ లో ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళి కలవలేం. వాళ్ళని కలవలేని పరిస్థితిలో నేనున్నాను. వాళ్ళకి పొజిషన్ తెలియదు. వాళ్ళు హెల్ప్ చేస్తే కనుక తప్పకుండా అంతకంటే అదృష్టం ఇంకేముండదు. ఇంకోటి ఏమంటే నాకు వీళ్ళందరూ చాలా దూరం అయ్యారు. ఎవరిని కూడా ఇప్పుడు కాంటాక్ట్స్ లో లేను. ఎవరు కూడా ఎవరి దగ్గర వెళ్ళి నేను కలవలేదు. నాకు ఒకరు ప్రసన్న గారు అని, అదే అడగదాం అనుకున్నాను. ప్రసన్న గారు మీకు ఎలా పరిచయం అయ్యారు? అత్యంత చాలా ఆత్మీయత అండి. ఆయన అభిమానం, ఆయన చాలా అభిమానం. నేనన్నా ఆయనకి అభిమానం, వారన్నా నాకు చాలా అభిమానం. ప్రసన్న కుమార్ గారు ఫిలిం ఛాంబర్ లో ఆయన నిర్మాత మండలిలో సెక్రటరీగా ఉన్నారు. ఎప్పుడన్నా వెళ్తే నా బాగోగులు గానీ, నా బాధలు గానీ, నా మంచి షెడ్యూల్ కానీ ఏదన్నా ఉన్నా గానీ ఆయనతో చెప్పుకుంటాను. ఆయన సజెషన్స్ ఇస్తారు, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు. పిల్లలకి ఫీజుల విషయంలో కూడా అప్పుడప్పుడు 2-3 సార్లు నాకు హెల్ప్ చేశారు. చాలా ఇదండి. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళడం చాలా ఈజీ అండి. ఆయన దగ్గర ఎందుకంటే ఆయనకి సెక్యూరిటీ లేదు కదా. ఇంకా అందుకని నేను ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయనకి చెప్పుకుంటాను. ఆ ఒక్క మనిషి దగ్గర ఏదైనా సమస్య ఉందంటే వెంటనే స్పందిస్తారు ఆయన చాలా వెంటనే. ఎందుకంటే నన్ను ఆ ఎస్టేట్ లో అత్యంత దగ్గరగా నేనేంటి, నేను ఎలా చేస్తాను, నేనేంటి అనేది ప్రసన్న గారికి బాగా తెలుసు. అదే అండి. ఆయన ఎప్పుడు నేను ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. కరోనా టైంలో కూడా నేను పాపం ఆయన కలవడం జరిగింది. నాకు పాపం చాలా హెల్ప్ చేశారు. అన్ని షూటింగ్స్ అన్ని లేవండి. లాస్ట్ మంత్ కూడా షూటింగ్స్ ఏం లేవండి. షూటింగ్స్ అన్ని స్ట్రైక్ లో ఉన్నాము. ఇప్పుడు నేను ఆనంద్ సినీ సర్వీస్ లోనే చేస్తున్నాను. అంటే జాబ్ అయితే ఇప్పుడు చేయట్లేదండి. 1 year
హెల్త్ ఇష్యూస్ వల్ల మానుకున్నాను. మధ్యలో కూడా చాలా రోజులు మానేసామండి. ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనా నుంచి కూడా చాలా డిస్టర్బ్ అయ్యాం అందరం. కానీ నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. అయ్యో, ఇంకా కరోనా టైంలో ప్రసన్న గారు చాలా హెల్ప్ చేశారు. అట్లానే ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు కూడా చాలా మంది హెల్ప్ చేశారు. చిరంజీవి ట్రస్ట్ కానీ, మా యూనియన్ తరఫు నుంచి కానీ, వీళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ బాగానే హెల్ప్ చేశారు. చాలా చాలా ఆదుకున్నారు. గెట్ ఆన్ అయ్యాము. కాకపోతే ఫైనాన్షియల్గా చాలా అందరూ ఇదయ్యాం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఇంకా వస్తు రూపేణా కానీ ఏది కానీ పూటకి ఎలా సార్ మీకు సొంత ఇల్లు ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా? లేదండి, ఇప్పటికి రెంటింట్లోనే ఉంటున్నాను. సొంతంగా ఏం లేదు. పిల్లలు ఒక నందమూరి ఫ్యామిలీకి అతి దగ్గరగా ఉన్న వ్యక్తి అంటే అండి, నేను ఒక ప్రపంచంలో ఉన్నాను అనుకున్నాను తప్ప నేను ఇవన్నీ ఒక పెళ్లి, ఒక బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, పిల్లలు, ఇవన్నీ నేను ఆలోచించలేదు ఆ టైంలో. అంటే ఆ అభిమానం అట్లా ఉండేది. మనం ఇట్లానే ఉంటాము, ఎప్పటికీ నందమూరి తారక రామారావు గారే సీఎం గా ఉంటారు, ఎప్పుడు ఆయనే ఉంటారు, ఎప్పుడు నేను ఇలానే ఉంటాను, అందరు ఇలానే ఉంటారు అనుకున్నా. కానీ ఇలా ఇలా ముందుకు వెళ్తాము, ఇలా ఉంటాము, మారుతాము, కాలాలు మారుతాయి, ఋతువులు మారుతాయి, ఇవన్నీ టైం మారుతుంది అని ఎవరు కూడా నేను అనుకోలేదు. అంటే ఆ దీంట్లోనే ఉండేవాళ్ళు అనుకొని ఏది చేసుకోలేదు, ఏం ఇంప్రూవ్ కాలేదు. కాబట్టి మ్యారేజ్ తర్వాత ఇంకా నా రొటీన్, నా లైఫ్ నాది, వాళ్ళకి దూరంగా. సరే, తారక్ గారు పెద్ద ఆయన దగ్గర ఎలా ఉండేవారండి? వచ్చేవాళ్ళు చిన్నప్పుడు మామూలుగా ఆయన 8th క్లాస్ 9th క్లాస్లో అప్పుడు ఆయన బిజీగా ఉండేవాళ్ళు. సీఎం గా ఉన్నప్పుడు ఆయన అసలు కలిసేవాళ్ళు కాదు. ఆయన చాలా దూరంగా ఉండేవాళ్ళు. ఎవరికి అసలు ఎవరన్నా కానీ కలిసేవాళ్ళు కాదు. అండ్ టైమింగ్ ఏమంటే 7:30 కల్లా ఆయన్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు, ఎవరు వెళ్ళేవాళ్ళం కాదు. ఎవ్వరు వెళ్ళేవాళ్ళం కాదు. ఆయన పడుకునేవారు 7:30 లాస్ట్. ఎవరు కూడా మినిస్టర్స్ కూడా అంటే ఎప్పుడన్నా అత్యవసర మీటింగులు కానీ ఏదన్నా ఇదవుతే మాత్రము ఆయన మెలకుగా ఉండేవాళ్ళు. అప్పుడు టైం తీసుకునేవాళ్ళు. మిగతా టైంలో మాత్రం 7:30 క్లోజ్. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3:30, ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ ప్రాంతంలో లేచి ఆయన కారణ జన్ముడు అంటే అది నిజంగా అది ఎవరికి రాదండి. ఇంతవరకు అందరం మేము అనుకుంటాం, అటువంటి ఇది రాదు. ఎప్పుడు ఈ తెలుగు వాడు అనేవాడు ప్రతి ఒక్కడు గర్వంగా చెప్పుకోగల వ్యక్తి ఎవరంటే నందమూరి తారక రామారావు గారు అండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు. ఆయన ఎట్లా అంటే ప్రతి వాళ్ళు అన్న అని ఆప్యాయత అందరికీ, ఆయన ఎవరు మర్చిపోలేరు తెలుగువాడు. సరే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు తర్వాత కళ్యాణ్ రామ్ గారు చిన్నప్పుడు అయితే మామూలుగా గొడవ పడేవారు. అంటే మీరు దగ్గరగా చూసినప్పుడు ఆ చిన్నప్పుడు అనేది ఎలాగో ఉంటుంది కామన్. ఇప్పుడు వాళ్ళిద్దరూ బాగా ఇదైపోయారు. అంటే అన్నాదమ్ములు అంటే ఇలా ఉండాలా కదండి, అన్నదమ్ములే. మీకేమనిపిస్తుంది సార్ అప్పటికి ఇప్పటికి చూస్తే? చిన్నప్పుడు అల్లరిగానే ఉంటారు, అల్లరి చిల్లరిగానే ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మామూలుగా ఇదిగానే ఉంటారు. కానీ ఒక పెద్దగా అయిన తర్వాత అన్న తమ్ముడు ఆప్యాయతలు అవన్నీ ఉంటాయి, తెలిసి వస్తుంది. అంటే మా అన్నయ్య మా తమ్ముడు అది అంతా కలిసిపోతారు. ఇప్పటికీ కూడా ఫ్యామిలీ వాళ్ళు, నేను చెప్పేది ఏమంటే బయట జనాలు అనుకోవడమే తప్ప అది ఇది ఏవో చెవాకులు అవి అని ఫ్యామిలీ అంతా ఉమ్మడిగా అందరూ సంతోషంగా ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా గానీ, ఎవరికి ఏ బాధ కలిగినా అందరూ కలిసిపోతారు. అది అనేది ఆ ఫ్యామిలీలో. సార్, ఈ మీడియా పరంగా మీరు మీ హెల్త్ ఇష్యూస్ గురించి ఎంత త్వరగా మీరు ఎన్టీఆర్ గారిని కలిస్తే, జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిస్తే
అంత త్వరగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని పర్సనల్గా మేము అనుకుంటున్నాము. ఆ ప్రయత్నం ఏమైనా చేయండి. ఎందుకంటే ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, తర్వాత ఒక మ్యారేజెస్, ఇలాంటివి కంపల్సరీ ఆయన హ్యూమనిటీ ఉంది జూనియర్ గారికి. రాత్రి పడుకునే ముందు నేను ఒకటే ఆలోచిస్తానండి, దేవుడిని కోరుకుంటాను, రేపు అనేది నేను చూడాలి అనుకుంటాను. ఎందుకంటే నా ఇష్యూ అట్లా ఉంది, రేపు చూస్తానో లేదో అయ్యో అన్న దీంతో నేను దేవుడిని కోరుకుంటాను. చూస్తారు సార్. నాకేమంటే నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళ ఇదే ఉందండి. వాళ్ళు గనక కొద్దిగా చదువులు అయితే చదువుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాల విషయాల్లో కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టు వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేస్తే చాలు, అంతే. చేస్తారండి, మీరైతే ప్రయత్నం చేయండి, ఇంకేం లేదు, అది కంపల్సరీ నెరవేరుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి హ్యూమానిటీ ఉంది, ఆయన ఇలాంటివి ఏదైనా ఉంటే హెల్ప్ చేస్తారు. ఎనీహౌ సార్, మీరు ఎన్నో మాకు తెలియని విషయాలు తెలియపరిచారు. మీ విలువైన సమయం కేటాయించినందుకు థ్యాంక్స్ అండి. మీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి.